ఆర్ తన ఆడపడుచు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు పెళ్ళయింది కాబట్టి అప్పుడప్పుడు కొన్ని మాటలు అనేస్తాము, పడాలి, ఇట్స్ నార్మల్, ఇట్స్ కామన్ అన్నట్టు మాట్లాడారు. నీకు తెలుసా బయట లైఫ్స్లో ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలుసా? ప్రతి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎన్నెన్నో జరుగుతున్నాయి. నీకున్నది చాలా చిన్న ఇష్యూ, చిన్న ఫేస్ చేస్తున్నావు. సో యూ రిమూవ్ దట్ నెగటివ్ ఫ్రమ్ యూ. డూ యూ థింక్ ఆఫ్టర్ దిస్ యువర్ లైఫ్ విల్ బీ బ్రైట్? ఎక్కడ రాసి పెట్టిందా? ఇక్కడ నుంచి నీ రిలేషన్ సూపర్ ఫైన్గా ఉంటుంది, ఇక్కడ నుంచి యు ఆర్ అ క్వీన్, యూ కెన్ డూ ఎనీథింగ్, ఐ హ్యావ్ మనీ, ఐ కెన్ డూ ఎనీథింగ్ అని రాసి పెట్టుందా? దేవుడు ఏమైనా రాసి పెట్టాడా? లేదుగా. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రా టాక్స్ విత్ అత్త కోడలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఎంత లవ్ ఇస్తున్నారు అండ్ ఎన్ని మెయిల్స్ పంపిస్తున్నారు. ఆనెస్ట్లీ ఏ మెయిల్కి ఆర్ ఏ స్టోరీ పైన ఫస్ట్ మనం ప్రయారిటైజ్ చేసి మాట్లాడాలనేది మేమే కన్ఫ్యూజ్ అవుతున్నాం. బట్ డోంట్ వరీ, అన్ని స్టోరీస్ పైన, అందరి ఇష్యూస్ పైన మాట్లాడతాము. జస్ట్ ఇన్ కేస్ మీకు తెలీదు ఏ మెయిల్ ఐడి పైన మెయిల్ చేయాలంటే ఇక్కడ కింద ఉంది. ఇట్స్ atta.kodallu.rawtalks@gmail.com. చాలా సింపుల్, ఇక్కడ ఉంది. మీరు ఎగ్జాక్ట్గా ఇదే మెయిల్కి, ఇదే ఐడికి మెయిల్ చేయండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సో ఇవాళ చాలా సెన్సిటివ్ టాపిక్. ఆనెస్ట్లీ మేము ఏదైతే మన సెకండ్ రా టాక్స్ రిలీజ్ చేసామో అప్పుడు మనం అంటే కోడలికి అత్తగానా లేదా కూతురికి తల్లిగానా మనం ఒక వీడియో రిలీజ్ చేసాం రా టాక్స్. సో అప్పుడు మీరు మన పర్సనల్ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ పైన మాట్లాడిన తర్వాత చాలా మంది అమ్మాయిలు వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఆర్ వాళ్ళు కూడా ఫేస్ చేసింది యాజ్ అ సింగిల్ మదర్ కానివ్వండి దానిపైన చెప్పారు. సో ఇవాళ కూడా మనం ఒక రిలేషన్షిప్, ఒక మ్యారేజ్ పైననే మాట్లాడబోతున్నాము. బట్ ఇట్స్ అ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్. ఓకే, అంటే మనం ఇంతకు ముందు సింగిల్ మదర్ కానీ ఆర్ వాట్ ఎవర్ మన ఫ్యామిలీలో జరిగింది మనం మాట్లాడింది వేరు, ఇవాళ మనం మాట్లాడబోతుంది ఆల్ టుగెదర్ డిఫరెంట్ థింగ్. ఓకే ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా ఇవాళ మన క్యారెక్టర్స్ అక్షయ అండ్ శ్రీకర్. కొత్త అక్షయ, కొత్త శ్రీకర్. ఓకే, అక్షయ్ మార్చేద్దాం. లేదు, అక్షయ కాన్స్టెంట్. ఓకే, మనకు మెయిల్ చేసే ప్రతి అమ్మాయి అక్షయ అని. ఓకే సరే, బికాజ్ అక్షయ ఇస్ అ స్ట్రాంగ్ గర్ల్. ఎస్ ఎస్. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవాళ మనం మాట్లాడబోతుంది, అక్షయకి పెళ్ళయింది. అక్షయ ఇస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అక్షయకు ఒక చెల్లెలు ఉన్నారు. ఓకే, అండ్ వాళ్ళ పేరెంట్స్ చాలా గ్రాండ్గా పెళ్లి చేశారు. అండ్ తన హస్బెండ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే ఓకే, చాలా హ్యాపీగా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళింది. ఓకే, అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే, బట్ నేను పెళ్లి చేసుకున్న తర్వాత అక్షయకి తెలిసింది ఏంటంటే, వాళ్ళు పెళ్ళికి ముందే వాళ్ళ ఇద్దరు సిస్టర్ ఇన్ లాస్ ఉన్నారు, సిస్టర్స్ ఇన్ లా ఇద్దరు ఉన్నారు. అంటే హస్బెండ్ కి, మన శ్రీకర్కి ఇద్దరు అక్కలు. ఓకే, పెద్ద కూతురు కొన్ని వాట్సాప్లో కొన్ని స్టేటస్ పెట్టడం మొదలు పెట్టింది. పెళ్ళాక మా తమ్ముని గనక మా నుంచి వేరు చేస్తే పళ్ళు రాలు కొడతా, ఇలాంటి అంటే మనకి కొన్ని స్టోరీస్ ఉంటాయి ఆర్ రీల్స్ కానీ వీడియోస్ కానీ, ఇలాంటి ఒక వీడియో ఆర్ ఫోటో ఆర్ కమెంట్ లాగా అలా టైప్ చేసి వాట్ ఎవర్ వాట్సాప్లో స్టేటస్ పెట్టడం. మన అక్షయకి ముందు నుంచి కొంచెం నెగటివ్ హింట్స్ వస్తూనే ఉన్నాయి. ఓకే, ఇది పెళ్ళి అయిన తర్వాత జరిగిందా, పెళ్ళికి ముందు జరిగిందా నాకు ఐడియా లేదు. బట్ ఇలా జరిగింది దట్ యూనో ఆ అమ్మాయి వాళ్ళ ఆడపడుచు ఎవరైతే ఉన్నారో తను ఇలా పెట్టడం, తనకి కొంచెం ఆ అక్కకి ఇన్సెక్యూరిటీ ఉందా లేదా అక్కకి అరగెన్స్ ఉందా తెలీదు. అక్క కూడా పెళ్ళైపోయింది, ఆల్రెడీ పెళ్ళై 10 సంవత్సరాలు. ఓకే, కలిసి ఉండట్లేదు, మొగుడుతోనే ఉన్నారు. అంటే శ్రీకర్ వాళ్ళ ఇంట్లో ఉన్నారా? ఐ డోంట్ థింక్ సో. ఓకే, ఐడియా లేదు, అది మెన్షన్ చేయలేదు మన అక్షయ్. బట్ దే ఆర్ క్లోజ్ ఫ్యామిలీ బికాస్ సొంత ఆడపడుచు కాబట్టి వెరీ క్లోజ్లీ లివింగ్ టుగెదర్ అన్నట్టు, అంటే క్లోజ్లీ ట్రావెల్ చేస్తున్నారు లైఫ్ లో. ఓకే, సో ఇప్పుడు మన శ్రీకర్ యూఎస్ఏలో వర్క్ చేస్తున్నాడు యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే అక్షయకి పెళ్ళైన తర్వాత ఇంట్లో ఏదైతే పూజ ఉంటుందో ఆ పూజలో అక్షయ్ వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వస్తే అప్పుడు వాళ్ళ పేరెంట్స్కి అత్తగారు వాళ్ళు తన ఆడపడుచు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు పెళ్ళయింది కాబట్టి అప్పుడప్పుడు కొన్ని మాటలు అనేస్తాము, పడాలి, ఇట్స్ నార్మల్, ఇట్స్ కామన్ అన్నట్టు మాట్లాడారు. ఓకే, సో ఆల్రెడీ అంటే మన అక్షయకి మెంటలీ ప్రిపేర్ చేస్తున్నారు దట్ ఏం జరిగినా యూ హ్యావ్ టు అడ్జస్ట్, దిస్ ఇస్ హౌ యువర్ లైఫ్ ఇస్, ఆర్ ఇది ఇంకా దిస్ ఇస్ నార్మల్, యూ హ్యావ్ టు నార్మలైజ్ దిస్ సిచ్యువేషన్ అన్నట్టు. ఓకే, అండ్ పెద్ద అక్క ఎవరైతే ఉన్నారో, మన శ్రీకర్ వాళ్ళ అక్క ఎవరైతే ఉన్నారో తను కొంచెం కోపంగా ఉంటుంది, తను కొంచెం అరోగెంట్ పర్సన్. సో తన మాటల్ని ఏం పట్టించుకోకండి, సాఫ్ట్ గా కొంచెం బటర్ వేస్తూ సాఫ్ట్ గా చెప్పారు. తన మాటల్ని పట్టించుకోకండి, తను ఏం చెప్పినా పర్లేదు, జస్ట్ టేక్ ఇట్ ఈజీ, గెట్ ఓవర్ ఇట్ అన్నట్టు. సో ఇప్పుడు మన అక్షయ్కి ఏంటంటే సేమ్ వే మీ అక్క, ఇప్పుడు అక్క కూడా ఒక క్యారెక్టర్ పెట్టాలి, మీరు చెప్పండి ఇప్పుడు పేరు.
ఏదో ప్రియా పెట్టేద్దాం సరే. ప్రియా, ఓకే. సో ఇప్పుడు అక్కకి ప్రియా కోపంగా ఉంది, ప్రియా నన్ను ఏమన్నా నేను పడాలి అని మీరు అంటున్నారు. అదే గనక మీ కూతురు ప్రియాకి వాళ్ళ ఇంట్లో, వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంట్లో తన సిస్టర్ లో ఎవరైనా ఇలా చేస్తే మీరు ఊరుకుంటారా? ప్రియాకి మీరు అలానే అంటారా? మీ ఆడపడుచు అలానే అంటది, నువ్వు అడ్జస్ట్ అవ్వాలి, అలానే బ్రతకాలని మీరు అప్పుడు అంటారా? మన అక్షయ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ దీనిపైన మనం అడ్రస్ చేద్దాము. తర్వాత మన అక్షయ లైఫ్ లో చాలా జరిగింది, షీస్ బిన్ ఫేసింగ్ అ లాట్. ఇప్పుడు కరెంట్ తన సిచ్యువేషన్, తన యాక్చువల్లీ ఒక కొత్త చాప్టర్, తన లైఫ్ లో ఒక కొత్త చాప్టర్ ని స్టార్ట్ చేయబోతుంది, అంతా చెప్తాను. బట్ ఇప్పుడు ఈ పాయింట్స్ ఏదైతే చెప్పానో దీనిపైన వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఫస్ట్ ఆఫ్ ఆల్, మ్యారేజ్ అయ్యి ఎన్ని రోజుల తర్వాత షీ స్టార్టెడ్ బిహేవింగ్ లైక్ దట్? వాస్ షీ లైక్ దట్ ఫ్రమ్ ద డే వన్ ఆర్ షీ చేంజ్డ్ ఆల్సో మ్యాటర్స్. వాట్ సిట్యుయేషన్స్ మేడ్ హర్, it's only that she's arrogant or Priya is arrogant or Akshaya ఏదైనా సిట్యుయేషన్ జరిగితే ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయ్యి షీ స్టార్టెడ్ బిహేవింగ్ లైక్ దట్ అనేది ఒక రీజన్. సో జనరలైజ్ చేసేద్దాం దీన్ని. ఓకే, లెట్స్ జనరలైజ్. పెళ్ళి అయిపోయింది, తను సపరేట్గా ఉంటుందా, అక్కడ ఉంటుందా, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రియా అలా బిహేవ్ చేయకూడదు. ఏది ఉన్నా నేను ఎప్పుడు చెప్తాను, కూర్చొని మాట్లాడుకోవాలి. అక్షయ, నువ్వు ఏదైతే ఫేస్ చేస్తున్నావు ఇప్పుడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వెరీ నాట్ రైట్, ఐ డోంట్ సపోర్ట్ ఇట్. కానీ నేను జస్ట్ లైక్ వాట్ క్వశ్చన్స్, ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది? వాట్ మేడ్ హర్ ఫీల్ సో ఇన్సెక్యూర్ టువర్డ్స్ యూ? అంటే నీ ఏదైనా చాతలు, అంటే నువ్వు చేసే ఏదైనా పనుల వలన, లేకపోతే నీ సైడ్ ఏదో ఒక హింట్ ఉంటుంది కదా, దట్ షీఈస్ ఫీలింగ్ సో ఇన్సెక్యూర్. తను ఎంత అరోగెంట్గా ఉన్నా, తను ఎలా ఉన్నా సరే, తను బాగాలేదు, మీ అత్తగారు నిన్ను ప్రిపేర్ చేసేసారు, మా పెద్ద కూతురు ప్రియా ఇలాగే ఉంటుంది, ఏదైనా మాట అన్నా నువ్వు పడుండు అని ప్రిపేర్ చేసేసారు. మేబీ తనకు అవుట్ ఆఫ్ కన్సర్న్, నా కూతురు ఇలాగే కదా, ఏం చెప్పలేము, ఎంత చెప్పినా మారట్లేదు కాబట్టి నువ్వు కొంచెం అడ్జస్ట్ చేసుకో అమ్మా చెప్పడంలో తప్పులేదు వాళ్ళ సైడ్ నుంచి, టు అడ్జస్ట్. బట్ ఎంత, వాట్ ఎక్స్టెంట్ యు ఆర్ అడ్జస్టింగ్ మ్యాటర్స్. అంటే కొంతవరకు ఎవరైనా భరించవచ్చు, ఏ అమ్మాయినా, అది అత్త కావచ్చు, కోడలు కావచ్చు, అది ఆడపడుచు కావచ్చు. సమ్ ఎక్స్టెంట్ ఓకే, హౌ ఫార్ ఆర్ యూ టాలరేటింగ్ ఇస్ వాట్ matters a lot. And why is she behaving like that is one question I always ask this. అంటే చాలా అత్తకోడలు క్వశ్చన్స్ కూడా వస్తున్నప్పుడు నేను ఇదే అంట, ఎందుకు అత్త అలా బిహేవ్ చేస్తుంది? ట్రై ఫ్రమ్ యువర్ సైడ్. అంటే యూ ట్రై, ఇఫ్ ఇట్స్ పాసిబుల్ ఫర్ యూ, ఎస్ అంటే నువ్వు, ఇఫ్ నీ సైడ్ నుంచి నెగటివ్ లేదు, ఐఎమ్ రైట్, ఐ హ్యావెంట్ డన్ ఎనీథింగ్ అని అనుకుంటే, యూ రియలీ లవ్ యూ దిస్ ఫ్యామిలీ అనుకుంటే, ఒక్క అడుగు ముందేసి నువ్వు ట్రై చేసిన తర్వాత కూడా ఆ అమ్మాయి అలాగే బిహేవ్ చేస్తుందంటే, దెన్ ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. వన్ సిట్యుయేషన్, ఏదో ఒక రీజన్ ఉంటుంది డెఫినెట్గా. వితౌట్ రీజన్ జస్ట్ లైక్ దట్ ఆరోగెంట్గా స్టేటస్ పెట్టడం అనేది జరగదు. సరే, తను స్టేటస్ పెడుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ స్టాప్ సీయింగ్ ద స్టేటస్, స్టాప్ థింకింగ్ అబౌట్ ఇట్, స్టాప్ ఫోకసింగ్ ఆన్ ఎనీ స్టేటస్ ఆర్ ఎనీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్స్. థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, థింక్ అబౌట్ యువర్ గుడ్ థింగ్, థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. అంటే నేను చెప్తాను, తను పెట్టిన నువ్వు పెట్టట్లేదేమో కానీ పెట్టాలని అర్జ్ వచ్చినా డోంట్ డూ ఇట్, ఇట్స్ ఎ సిల్లీ థింగ్. ఒక వాట్సాప్ స్టేటస్ అది ఎవరికి పెట్టినా, అంటే నువ్వు రియాక్ట్ అయితే తను గెలిచినట్టు. నువ్వు గనక రియాక్ట్ అయితే నువ్వు ప్రియాకి ఛాన్స్ ఇచ్చినట్టు, గెలిచినట్టే తను. అంటే ఇంకా పెడుతుంది, ఇంకా చేస్తుంది. ఇగ్నోర్ చేసేయి. నీకు లేదు, నేను నిజంగా నీకు తను ఇష్టం, నేను అనుకుంటున్నావు అనుకో, అప్పుడు వెళ్ళి మాట్లాడి ట్రై చేయి. ఫ్రమ్ యువర్ సైడ్ పుట్ అన్ ఎఫర్ట్ వేసిన తర్వాత కూడా ఆ అమ్మాయి అలాగే బిహేవ్ చేస్తుంది, అలాగే ఉంటుందంటే అప్పుడు యూ టేక్ ఎన్ యాక్షన్ ఫర్ యువర్ సెల్ఫ్. లైక్ ఓకే, దిస్ ఇస్ అ స్టాండ్. అంటే అవును, ఇంతవరకే నేను భరించగలను, ఇంతకన్నా నేను భరించలేను ఇంకా. సో ఐ డోంట్ వాంట్ టు టేక్, ఐ డోంట్ లైక్ ఇస్ డోంట్ లైక్, అంతే. నో ఇస్ నో. అది ఎవరైనా కావచ్చు, అది ప్రియా కావచ్చు, మీ అత్త కావచ్చు, ఎవరైనా కావచ్చు. నాకు ఇష్టం లేదంటే యూ టేక్ అ స్టాండ్ అండ్ స్టే స్ట్రాంగ్ అండ్ సే నో. అంతేగాని నీలో నువ్వు కుమిలిపోయి ఒక స్టేటస్ పెట్టినందుకో, లేకపోతే ఆమె ఏదో అన్నందుకో, డూ యూ థింక్ ఇస్ ఇట్ ఒక చిన్న వర్త్ ఇట్ టు ఫీల్ నువ్వు అంటే నువ్వు కుమిలిపోయి నీ హెల్త్ పాడు చేసుకొని ఆలోచించి దాని గురించి నువ్వు నెగిటివ్గా ఆలోచించి నీకేదైనా మళ్ళీ అయ్యి నీ హెల్త్ పాడు చేసి అవసరమా? సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ వర్త్ ఇనఫ్ టు థింక్ అబౌట్ వన్ స్టేటస్. ఏదైనా పెట్టుకొని ఈవెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నేను చెప్పేది, ఒక స్టేటస్ కోసమో, వాట్సాప్ పోస్టుల కోసమో, లేకపోతే స్టోరీస్ కోసం రియాక్ట్ అవ్వడం మానేసేయండి. మంచి అర్థమైతే యూ లెర్న్ సంథింగ్ గుడ్, ఆర్ నెగిటివ్ ఉంటే వదిలేయండి, విచ్ ఇస్ నాట్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఐఎమ్ సీరియస్లీ టెల్లింగ్ దిస్. మనకి హెల్ప్ఫుల్ కావవి. నేను చెప్తున్నాను కదా, మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ రిపీటింగ్ ఇట్. నీకు ఓకే, ఆమె కావాలి, ఇష్టము, ఈ ఫ్యామిలీ అనుకుంటే మాట్లాడడానికి ప్రయత్నించు. లేదు, ఆ అమ్మాయి అంతే, ఆ ప్రియా అంతే, ఆ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్
లైఫ్ అలాగే పుట్టింది అనుకో, యు జస్ట్ ఇగ్నోర్ హర్. ద మూమెంట్ యూ స్టార్ట్ ఇగ్నోరింగ్ హర్, తనకు అర్థమవుతుంది ఎస్ ఐఎమ్ బీయింగ్ ఇగ్నోర్డ్ అనేసి. సో తను నువ్వు గనక రియాక్ట్ అయితే తను గెలిచినట్టు. షీల్ స్టాప్ డూయింగ్, అసలు పట్టించుకోవట్లేదు నేను ఏం పెట్టినా ఇంతే అని. షీల్ స్టాప్ డూయింగ్ దిస్. సో యూ జస్ట్ ఇగ్నోర్. దిస్ ఇస్ ద వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ దట్. బట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దే మస్ట్ బీ సమ్ రీజన్. అంటే ఇద్దరి మధ్య ఇంతగా డిఫరెన్సెస్ వచ్చిందంటే తెలిసి తెలియక నీ సైడ్ నుంచి ఏదైనా మిస్టేక్ అయ్యి ఉంటుంది, లేదు తెలిసి తెలియక తన సైడ్ నుంచి ఏదైనా మిస్టేక్ అయ్యి ఉంటుంది. సో థింక్, ఒకసారి ఆలోచించు, వేర్ ఐ హ్యావ్ డన్ అ మిస్టేక్, వై షీ రియాక్టింగ్ లైక్ దట్, వాట్ హ్యాపెండ్ అని ఒక్కసారి ఆలోచించు. రిగార్డింగ్ మీ అత్తగారు, ఆవిడ ఎవరైతే చెప్పారు నా కూతురు ఇంతే అడ్జస్ట్ అవ్వమంటే, అవుట్ ఆఫ్ కన్సర్ట్ ముందే ప్రిపేర్ చేస్తుందేమో, లేకపోతే ఈమె ఇలాంటి క్యారెక్టర్ మీ అత్తగారికి తెలుసు కాబట్టి ముందే కొంచెం జాగ్రత్త చెప్తుందేమో. సో దట్స్ నథింగ్ రాంగ్ బికాస్ షీజ్ అ మదర్. సో తను చెప్తుందేమో, కానీ భరించమని అదే అంటున్నా, ఓన్లీ ఫర్ సమ్ ఎక్స్టెంట్. అంతేగాని కొంతవరకు నువ్వు కూడా తట్టుకోగలవు. అది మీ అత్త అయినా, అది సేమ్ మీ అత్తకి కూడా జరిగితే తను కూడా ఎంత కూతురైనా ఒక స్టేజ్ వరకే తట్టుకుంటుంది, తర్వాత కూతురైనా తిడుతుంది. ఏంటి నువ్వు వెళ్ళి నీ జీవితం చూసుకో, ఎందుకు నన్ను సతాయిస్తున్నావో ఏదో ఒకటి చెప్తుంది. సో తను కూడా ఒక ఎక్స్టెంట్ వరకే భరిస్తుంది. సో మెంటల్గా నేను ఒక రాయేసి అలా పెట్టుంటుంది టు ట్రై టు అడ్జస్ట్ మా ఒక ఫ్యామిలీ కదా అనడంలో తప్పు లేదు. సో అది కూడా ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ సో సీరియస్. ఎస్ అన్బేరబుల్గా ఉంటే మీ అత్తగారితో మాట్లాడేయి, చెప్పేయి అత్తగారు ఇలా ఇలా జరిగింది, ఇది నాకు అసలు ఇష్టం ఉండట్లేదు, నాకు నచ్చట్లేదు, నో ఈజ్ నో ఫర్ మీ, ఐ కాంట్ టాలరేట్, ఐ కాంట్ టేక్ ఇట్ అని చెప్పేయి. ఇఫ్ ఇట్స్ అన్బేరబుల్ దట్స్ ఇట్, అంతే కదా. యా, సో నా ఒపీనియన్ ఏంటంటే యాజ్ అ డాటర్ ఇన్ లా, నేను మీరు గుర్తుంటే మన ఫస్ట్ ఆర్ సెకండ్ రా టాక్స్లోనే నేను చెప్పాను, పెళ్లి చేసుకోక ముందు మెంటల్లీ మనకి కొన్ని ప్రిపేర్ చేస్తారు, సొసైటీ మనకి కొన్ని క్యారెక్టర్స్ ఇలా ఉంటాయని ప్రిపేర్ చేస్తాయి. సో ఇప్పుడు ప్రాబబ్లీ మన అక్షయకి ప్లేన్ హార్ట్ తోనే స్టార్ట్ చేసిందేమో ప్రాబబ్లీ, బట్ ద మూమెంట్ అత్తగారు చెప్పారు కొంచెం యాంగ్రీ అనేసరికి ఇప్పుడు ఏం చేసినా నెగటివ్ గానే కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ మెంటలీ ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుంది. దట్ మచ్ ఐ కెన్ సెన్స్. ప్రియా చెప్పిన స్టోరీ ప్రకారంగా ప్రియా బ్యాడ్ కాదు, ఎస్ దిస్ ఇస్ ప్రియాస్ క్యారెక్టర్, ప్రియా బ్యాడ్ కాదేమో అని పాజిటివ్ పర్స్పెక్టివ్ నుంచి ఒక్కసారికి మన అక్షయ చూస్తే ప్రాబబ్లీ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ గా కానీ సిస్టర్స్ గా కానీ జెల్ అవ్వగలిగితే థింగ్స్ విల్ గెట్ నార్మల్. బట్ మన అక్షయ లైఫ్లో ప్రియా మాత్రమే ప్రాబ్లం కాదు. సో అగైన్ ఇది అక్షయ పర్స్పెక్టివా, దిస్ ఇస్ రియాలిటీయా తెలీదు. అంటే నిజంగానే వీళ్ళ క్యారెక్టర్స్ బ్యాడ్ ఆర్ అక్షయ ఒక మైండ్లో ఒక పర్సనాలిటీస్ ఒక క్యారెక్టర్స్ బిల్డ్ చేసుకొని వచ్చేసింది ఆల్రెడీ, దానివల్ల ఇలా కనిపిస్తుందా అనేది తెలీదు. సో లెట్స్ లిసన్ టు వాట్ అక్షయ హ్యాస్ టు సే. సో ఒకరోజు పెళ్ళైనాక అక్షయ తన గోల్డ్ జ్యువెలరీ అంతా కూడా వాళ్ళ అత్తగారి చేతిలో పెట్టింది. అత్తగారు నా గోల్డ్ అంతా మీ దగ్గర ఉంచండి అని చెప్పి, సో దట్ తను ఎప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందో అప్పుడు తీసుకెళ్ళి అంతా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో పెడదామని చెప్పి అత్తగారి చేతిలో పెట్టింది. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు అత్తగారు నా గోల్డ్ ఇస్తే నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, తీసుకెళ్ళి పెట్టేస్తానని చెప్పి అక్షయ చెప్తే సరే అమ్మా అని చెప్పి అత్తగారు వెళ్ళి గోల్డ్ జ్యువెలరీ తీసుకొచ్చి ఇచ్చారు. ద మూమెంట్ అక్షయ సా దాట్ అది తన గోల్డ్ జ్యువెలరీ కాదు. తనేమో అత్తగారు ఇది నాది కాదు కదా అని చెప్తే ఓ అవునా అని చెప్పి అత్తగారు లోపలికి వెళ్ళి వేరే గోల్డ్ జ్యువెలరీ తీసుకొచ్చి ఇచ్చారు ఇది అని చెప్పి. సో ఇప్పుడు అక్షయ పర్స్పెక్టివ్ ఏంటంటే నిజంగానే మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటే మీరు రెండు తీసుకుని రావచ్చు కదా. ఒకవేళ మీ పర్స్పెక్టివ్ లో ఇది సేమ్ గానే కనిపించింది, మీరు కన్ఫ్యూజ్ అయిపోయారు, సో నాకు రెండు తీసుకొచ్చి చూపించండి, నీదేంటో నువ్వు తీసుకో అమ్మా, ఇగో ఇన్ని ఉన్నాయి అని చెప్పి. సో నేను నా పర్సనల్ లైఫ్లో నేను ఎప్పుడైతే నా పెళ్ళైన తర్వాత నా గోల్ మీ దగ్గర పెట్టాను, మీరు ఫస్ట్ నాకు అన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నారు, నేను ఎప్పుడైతే నాది అడిగానో మళ్ళీ మీరు అన్నీ తీసుకుని వచ్చి పెట్టి నాది ఐ స్టిల్ వెరీ క్లియర్లీ రిమెంబర్. ఒకటి రెండు మీకు కన్ఫ్యూజ్ అవుతే అన్ని తబసుంవి మీవి అన్ని నాకు తీసుకొని ఓపెన్ చేసి పెట్టి ఒకసారి చూసుకో, నీదేది నువ్వు తీసుకో, బికాస్ నాకు దీనిలో కొంచెం డౌట్ ఉంది అని చెప్పి చెప్పారు. సో యాజ్ అ డాటర్ ఇన్ లా దిస్ ఇస్ వాట్ షీ ఎక్స్పెక్ట్స్. నీకు ఒకవేళ కన్ఫ్యూజన్ అయితే నువ్వు రెండు నీది నాది అన్ని తీసుకొచ్చి పెడితే నాదేంటో నాకు తెలుసు కదా, నేను అది తీసుకుంటాను. బట్ మీకేదైతే మీరు ఇది అని చెప్పి అనుకుని ఇచ్చారో అది తప్పు అని చెప్పి అక్షయ పర్స్పెక్టివ్. ఎందుకంటే వాళ్ళ అత్తగారు ఇచ్చిన గోల్డ్ జ్యువెలరీ అంత బాగాలేదా ఏంటి, వాట్ ఎవర్, నాది నాకు ఇవ్వలేదు అని అక్షయ పర్స్పెక్టివ్. సో వాట్ యూ థింక్, ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ జరిగిందా లేదా అత్తగారి క్యారెక్టర్ ఎలాంటిదా? డెప్త్ లో మనకి అత్తగారి క్యారెక్టర్ గురించి తెలియదు ఎక్సెప్ట్ దిస్ వన్ ఇష్యూ. ఈ వన్ ఇష్యూ గురించి తీసుకొని దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇఫ్ షీ హ్యాస్ బాట్ అండ్ గేవ్, ఇమీడియట్గా వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చేసింది.
సో మేబీ తను కావాలని చేసినా ఇగ్నోర్ ఇట్, కావాలని చేసినా ఇగ్నోర్ చేసేయి, ఎందుకంటే నీ గోల్డ్ నీకు వచ్చేసింది. అది కావాలని చేసినా తెలియక చేసినా గోల్డ్ ఇచ్చినా ఏం చేసినా ఇగ్నోర్ ఇట్, బికాజ్ షీఈస్ అన్ ఎల్డర్ పర్సన్. అది తను చేసి ఉండదు అని అనుకుందాం, చేసి ఉండకపోవచ్చు, ఇదే కదా ఒక మిస్టేక్. సరే నీ తప్పు లేదు, నువ్వు అడిగావు, తను తెచ్చిచ్చింది. సో కావాలని చేసిందా చేయలేదా అని పక్కన పెడితే నీ గోల్డ్ నీకు వచ్చేసింది కాబట్టి అయిపోయింది. దాన్ని ఆ చిన్న టాపిక్ గురించి యూ డోంట్ హ్యావ్ టు డ్రాగ్ ఇట్. నిజంగా వాళ్ళు ఏదో దాచిపెట్టి నిజంగా ఏదో చేసేసి నీ గోల్డ్ నీకు ఇవ్వలేదు, కాదు ఇదే నీ గోల్డ్ అని చెప్పి ఏదైనా చెప్పుంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ అ డిఫరెంట్ థింగ్. అవునా అమ్మా అని ఇమీడియట్గా వెళ్ళి తెచ్చింది. సరే నువ్వు చెప్పినట్టు ఆమె 2 తెచ్చి చూపించలేదేమో, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. తను ఏమనుకుందో తీసుకురాలేదేమో, క్యాజువల్గా వచ్చి ఉంటుంది. హర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, అంటే నేను అత్తగా చెప్తున్నాను అని అనుకోకండి, నేను అలా చేయలేదు, మా కోడలు చెప్పింది. ఇట్స్ నాట్ నెసెసరీ ఎవ్రీబడి షుడ్ డూ ఇట్, రైట్? ఇట్ హ్యాపెన్స్. ఎప్పుడైనా ఎవరికైనా మిస్టేక్స్ అవుతాయి. సో అయ్యి ఉంటుంది. యూ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్. ప్రతి చిన్నది ఇఫ్ యూ లైక్ సమీరా ఇందాక చెప్పినట్టు నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివే కనిపిస్తూ ఉంటుందండి మనకి. ఇట్స్ ఓకే, నాకు వచ్చేసింది కదా, ఇంకా నేను డ్రాగ్ చేయకూడదు. ఓకే, అది తెలిసి చేశారో తెలియక చేశారో తప్పైపోయింది, ఓకే నా గోల్డ్ నాకు వచ్చేసింది కదా వదిలేద్దాము, నెక్స్ట్ టైం చేస్తే వాట్ టు డూ అనేది ఆలోచించుకోవాలి. అప్పుడు చెప్పాలి, అదిగా నా గోల్డే ఇవ్వండి, మీరు లాస్ట్ టైం మర్చిపోయారు, కావాలంటే నేను వచ్చి చూడనా అని అడుగు, ఎల్లు చూడు, నో ప్రాబ్లం. ఆవిడ చూపించకపోయినా నా గోల్డే కావాలని చెప్పి తీసుకోవద్దు, నో ప్రాబ్లం. కానీ వాట్ ఐ ఫీల్ ఇస్ ఆవిడ క్యారెక్టర్ ఏంటి నాకు తెలియదు, బట్ ఈ పర్టికులర్ ఒక ఇన్సిడెంట్ వాళ్ళు చూస్తే యూ డోంట్ హ్యావ్ టు రియర్లీ జడ్జ్ హర్ ఇన్ దిస్ స్మాల్ థింగ్ అనిపిస్తుంది. సో ఎల్డర్ పర్సన్ తెలియక తప్పు అయిపోయి ఉంటుంది, పోన్లే నిజంగా చూపించి ఉండాల్సింది. సరే తను నెక్స్ట్ ఏ గోల్డ్ ఇచ్చినా అది నీది మంచి గోల్డా అవి కాదా నాకు అవన్నీ డీటెయిల్స్ మనకు తెలియదు. బట్ వాట్ ఎవర్ నీ గోల్డ్ నీకు వచ్చేసింది కదా, నువ్వు అనుకున్నది నీకు వచ్చేసింది కాబట్టి ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్. ఆ టాపిక్ గురించి అసలు అంతగా ఆవిడ్ని సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ డోంట్ లైక్ దెమ్ యూ విల్ స్టార్ట్ గెటింగ్ లాట్ ఆఫ్ నెగటివ్, రైట్? అది ఏ పర్సన్ ఏ రిలేషన్షిప్ ఏదైనా అవ్వచ్చు, స్పెషల్గా అత్త కోడలు అండ్ ఆడబడుచుల్లో వచ్చే గొడవలు ఇంకా మామూలుగా ఉండవు. బికాస్ సొసైటీ మనల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో ఫీడ్ చేసేస్తుంది దట్ వేరే అమ్మాయి వస్తుంది ఇది అని అన్నీ చెప్పేసి ఫీడ్ చేసేస్తారు కాబట్టి. సో నువ్వు ఆలోచించుకో, హౌ ఫార్ ఆర్ యూ ఏబుల్ టు యాక్సెప్ట్. ఇఫ్ యూ లైక్ యూ విల్ లైక్, ఇఫ్ యూ డోంట్ లైక్ యూ డోంట్ లైక్. నీ ఇష్యూలో ఈ ఇన్సిడెంట్ ఈజ్ అ వెరీ స్మాల్ ఇన్సిడెంట్. మా లైఫ్లో చాలా ఎదుర్కోవాలి. ఒక ఆడదంటే ఇంకెన్నో వస్తాయి, తట్టుకోలేని వస్తేనే మాట్లాడండి. అడ్జస్టబుల్ అయితే అడ్జస్ట్ చేసి ఇగ్నోర్ చేసి వెళ్ళిపోండి, యూ విల్ సీ సక్సెస్. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. చిన్న వాటికి పట్టుకొని ప్రతిదీ మనం అదేంటి భూతద్దం పెట్టి వెతికితే నెవర్ విల్ బీ సక్సెస్ ఇన్ లైఫ్, నెవర్ విల్ సీ హ్యాపీనెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బీ హ్యాపీ అంటే యూ షుడ్ స్టార్ట్ థింకింగ్ పాజిటివ్. ఆ పాజిటివ్ ఆలోచించండి, యూ గివ్ ద పాజిటివ్ వైబ్స్ టు దెమ్. వాళ్ళు ప్రయత్నించట్లేదు కదా, నువ్వు ట్రై చేయి. నువ్వు ట్రై చేసిన తర్వాత అవ్వట్లేదు అని అంటే ఐఎమ్ అగైన్ టెల్లింగ్ యూ, ఐ డోంట్ మీన్ దట్ నువ్వు అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి ఉండాలని. ఇలాంటి ఇన్సిడెంట్స్ నీకు చాలా జరిగాయి, అప్పుడే ఇన్సిడెంట్ షేర్ చేసుంటే దెన్ యూ డోంట్ హ్యావ్ టు టాలరేట్. ఇది ఇప్పుడు నువ్వు పెట్టింది ఒక ఇన్సిడెంట్ పెట్టావు, ఇలాంటి చాలా జరిగాయి, అప్పుడే ఇన్సిడెంట్ షేర్ చేస్తున్నారు మాతో, అయితే యూ డోంట్ హ్యావ్ టు టాలరేట్. అప్పుడే తను కావాలని చేసినట్టే అప్పుడు. కానీ యూ హ్యాడ్ ఎ రైట్ కదా, అడిగేవి కదా, ఇది నాది కాదు అన్నప్పుడు అప్పుడు తెచ్చిచ్చింది కదా, దేర్ ఎండ్స్ ద మ్యాటర్, అయిపోయింది, నీకు వచ్చేసింది. సో టేక్ ఇట్ లైట్ అంతే. యా, నేనేమనుకుంటున్నానంటే నేను ఒకవేళ ఇఫ్ ఐ వాజ్ ద డాటర్ ఇన్ లా, యాజ్ అత్తగారు అన్నీ బాగుండాలి, ఇంటి హార్మోని మెయింటైన్ అవ్వాలని అత్తగారు నాకు ముందుగానే ఒక హెడ్సప్ ఇచ్చారు. ఆడపడుచు ఇలా అమ్మ, సో ఆడపడుచు మాటలు నువ్వు పట్టించుకోకు అని అత్తగారు ఒక హెడ్సప్ ఇచ్చారంటే, దాన్ని ఒకవేళ నేను నెగిటివ్ పర్స్పెక్టివ్లో తీసుకుంటే, అంటే మీ అమ్మాయిని ఎవరైనా అంటే మీరు ఊరుకుంటారా? కాదు కదా, నన్ను ఎందుకు ఊరుకోమంటున్నారు అని నెగిటివ్గా తీసుకుంటే మీరు నాకు నెగిటివ్గానే కనిపిస్తారు. అలా కాకుండా అయ్యో మా అత్తగారు నేను ఫీల్ అవ్వకూడదు, తను ఏమన్నా పట్టించుకోకు అని నేను పాజిటివ్గా తీసుకుంటే మీరు ఎప్పటికీ నాకు నచ్చుతారు. ఇదొకటి. సో ఒకవేళ ఆ రోజు నేను మిమ్మల్ని పాజిటివ్గా తీసుకుని ఉంటే ఈ రోజు ఏదైతే మిస్అండర్స్టాండింగ్ అయిందో బై మిస్టేక్, ఇది దీని ప్లేస్ లో అది తెచ్చేశారు, ఓ ఇట్స్ ఓకే, బై మిస్టేక్ తెచ్చారు. బికాస్ మా మమ్మీ కూడా చేస్తారు చాలా సార్లు. మా మమ్మీ కూడా నేను ఏదో అడుగుతాను, మమ్మీస్ అండ్ అత్తాస్ కోడల్స్ తో అవుతాయి. సో ఎవ్రీబడి ఒకటి అడుగుతాము, ఏదో తెచ్చిస్తారు, అది క్యా ఇది కాదు కదా నేను అడిగింది, అది కాదు అడిగాను అని చెప్పి మనం మమ్మీ అయితే మనం ఆ కంఫర్ట్ తో ఇది కాదు కదా అని అనేస్తాము. సమీరా, ఇట్స్ వెరీ ఈజీ టు సే మీ లైఫ్లో మీ
కూతురికి మీ ఆడబడిచి ఇలా చేస్తుంటే ఎందుకండి, ఎవరో ఎక్కడో చేస్తుందో లేదో ఉందో చచ్చిందో మనకి ఎందుకు, మనదేంటని ఆలోచించుకోకుండా వాళ్ళ లైఫ్లో వాళ్ళ కూతురికి అయి ఉంటే మీరు ఇదే చెప్తారా, ఎందుకు, మనకేంటని చూసుకోవాలి. కానీ దట్ ఈస్ వెరీ బ్యాడ్ థింకింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఆలోచించకూడదు అట్లా. వాళ్ళకైతే ఇదే అడ్వైజ్ ఇస్తారో లేదు మీకు ఎందుకండి, మనం ఆలోచించుకోవాలి. మీకేంటి అనేది పాజిటివ్ ఆలోచించాలి. మిస్టేక్స్ అవుతాయి. నేను చెప్తున్నాను మళ్ళీ, మేబీ ఇది ఒక ఇన్సిడెంట్ షేర్ చేసి 1000 ఇలాంటివి జరిగాయి అంటే యూ డోంట్ టాలరేట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే నీ జ్యువెలరీ నీకు వచ్చేసింది, లీవ్ ఇట్ టిల్ దేర్. అన్బేరబుల్ సిచ్యుయేషన్స్ ఏమైనా వస్తే యూ హ్యావ్ టు టేక్ అ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. అలానే అడ్జస్ట్ అయ్యి ఉండాలని కాదు. ఫ్రమ్ వాట్ యు థింక్ హియర్ రిఫ్లెక్ట్స్, ఆలోచనలే వస్తూ ఉంటాయి. సో వన్స్ యూ ట్రై, అరే నేను ఈ ఫ్యామిలీని ఐ ట్రై టు డూ సంథింగ్, ఒక అడుగు ముందేసి నేను ట్రై చేస్తాను, మేబీ షీ విల్ చేంజ్ అండ్ ట్రై చేసి చూడండి, ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. లేదు అంటే జస్ట్ స్టాప్ ఇట్ దేర్. అండ్ అక్షయ, ఒకటి నేను అక్షయకి మెయిన్గా చెప్పాలి, మేము ఎప్పుడైనా మనం డిస్కస్ చేస్తే మా ప్రయారిటీ అక్షయనే. ఎస్, మా ప్రయారిటీ ప్రియా కానీ అత్తగారు కానీ వాళ్ళెవ్వరూ మన ప్రయారిటీ కాదు. మన ప్రయారిటీ మీరే. సో మీకు ఏది మంచిదో అదే మేము సజెస్ట్ చేస్తున్నాము. సో మీరు మీ ఆలోచన మారిస్తే మీకు మంచిది, లేకపోతే ఇట్ విల్ ట్రాప్ యూ. ఎంత మీరు నెగిటివ్గా ఆలోచిస్తారో ఆ నెగిటివిటీ మనల్ని అంతా సరౌండ్ చేసేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను. సో అత్తగారి సిచ్యువేషన్ ఇలా జరిగింది అండ్ మీరు చెప్పినట్టు మన అక్షయ మాట్లాడాలి, ఐ షుడ్ టాక్ అబౌట్ ఇట్ అనుకుంది. బట్ షీ చోజ్ ద రాంగ్ పర్సన్. ఓకే, అత్తగారితోనే అప్పుడు డిస్కస్ చేస్తుంటే ప్రాబబ్లీ అంటే అత్తగారు ఇలా కాదు, తప్పు జరిగింది ఆర్ వాట్ ఎవర్, అలా కాకుండా ఈ ఇంట్లో తను ఎవరి వల్ల అయితే ఈ ఇంటికి వచ్చిందో తనతో తను షేర్ చేసుకుంది, విచ్ ఇస్ నార్మల్. హస్బెండ్ తో షేర్ చేసుకుంది. ఇలా ఇవాళ నేను అడిగాను అత్తగారు ఇలా చేశారు అంటే హస్బెండ్ డి నాట్ టేక్ హర్ స్టాండ్. హస్బెండ్ అన్నారు అదేంటి ఏమైందాలో అత్తగారు తప్పేం లేదు అంటే, అమ్మ తప్పు లేదు, ఇట్స్ ఓకే, తను బై మిస్టేక్ వేరే జ్యువెలరీ తీసుకొస్తే ఏముంది, అయినా నీ జ్యువెలరీ కన్నా తన జ్యువెలరీ వెయిటే ఎక్కువ, దానికి నువ్వు మరీ అంత ఓవర్గా చేయాల్సిన అవసరం లేదు అని హస్బెండ్ వచ్చేసి అమ్మ సైడ్ తీసుకున్నారు, విచ్ అక్షయ్కి కొంచెం బ్యాడ్గా అనిపించింది. న్యాచురలీ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యుయేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అలా బిహేవ్ చేయకూడదు. అంటే వాట్ ఎవర్ వాళ్ళ అమ్మ తప్పు చేశారా లేదా అని పక్కన పెడితే ఆయన అలా బిహేవ్ చేయకూడదు. శ్రీకర్ అని పేరు పెట్టాం కదా ఆయనకి. సో శ్రీకర్ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దట్. ఎనీ హస్బెండ్ షుడ్ గివ్ అ ఇయర్ టు యువర్ వైఫ్. ఒక్కసారి అంటే తను చాలా క్లోజ్గా ఒక వైఫ్ హస్బెండ్కి షేర్ చేసుకోవాలనుకుంటుంది. ఎవరికి చెప్పుకుంటుంది ఇంట్లో? అత్తకు చెప్పుకోలేదు, ఆడబడుచులకు చెప్పుకోలేదు, వేరే వాళ్ళు ఎవరితో మాట్లాడలేదు, అమ్మతో అసలు చెప్పలేదు. సో ఎవరితో షేర్ చేస్తుంది? హస్బెండ్తోనే షేర్ చేస్తుంది. ఆ సిట్యువేషన్ ఈవెన్ దో అక్షయ ఈజ్ రాంగ్, గివ్ అ ఇయర్. ఒక్కసారి వినండి మీ భార్య ఏం చెప్తుంది, తప్పులేదు అంటే తను మీ భార్యదే తప్పయి ఉంటుంది, వినండి. అవునా, అప్పుడు నేను చెప్పానే ఇట్లా హస్బెండ్ ఈ ఆన్సర్ ఇచ్చుంటే పొరపాటున అయిపోయి ఉంటుందిలే, సరే ఫోన్లే మర్చిపోయి తెచ్చుంటుంది, నువ్వు మేబీ యు ఆర్ థింకింగ్ టూ మచ్ అని ఒక మాట అని ఉంటే షీ వుడెంట్ హ్యావ్ ఫీల్ బ్యాడ్ కదా. సో ఈ విషయంలో మాత్రం ఐ విల్ సపోర్ట్ Akshaya, Srikar's mistake, because whatever the situation is, you should not say this word. And ఆ వర్డ్ ఏదైతే యూజ్ చేశారైనా గోల్డ్, మా అమ్మ గోల్డ్ కన్నా, ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ గోల్డ్ వెయిట్, ఇట్స్ ద క్వశ్చన్ ఆఫ్ ఆ ఫీలింగ్, ఎమోషన్, ఆ ఫీలింగ్, ఆ గోల్డ్ నాది అని ఒక ఫీలింగ్. ఇట్స్ నాట్ ద వెయిట్ ఆర్ మనీ ఆర్ ఎనీథింగ్. అది తప్పు. సో వాట్ హీ హ్యాస్ బిహేవ్డ్ ఇస్ వెరీ రాంగ్. ఆయన మళ్ళీ హస్బెండ్, ఎనీబడి, వాట్ ఎవర్ సిచ్యుయేషన్ ఇట్ ఈస్, ఒక హస్బెండ్ ఇస్ సో మచ్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ అ ఫ్యామిలీ దట్ హీ షుడ్ కీప్ హిస్ కూల్. ఎనీ సిచ్యువేషన్ హీ హ్యాస్ టు కీప్ హిస్ కూల్. అంటే కాముగా ఉండాలి, వినాలి. అది భార్య సైడ్ కావచ్చు, తల్లి సైడ్ కావచ్చు. చిన్న చేంజ్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఈరోజు తను హర్ట్ అయ్యింది ఎందుకు? బికాస్ ద వే యూ డెంట్ లిసన్. పొరపాటు చేసి ఉంటుందిలే, వెయిట్ ఎక్కువ అయ్యి ఉంటుంది. దట్ ఈస్ నాట్ షీ ఎక్స్పెక్ట్ అవునా ఇలా జరిగిందా, అయ్యో సరే ఫోన్లే నెక్స్ట్ టైం అయితే చూసుకుందాంలే అని ఒక మాట అని ఉంటే, ఐ డెఫినెట్లీ టేక్ ఎ స్టాండ్ విత్ అక్షయ ఈసారి. బికాస్ శ్రీకర్, వాట్ యూ హ్యావ్ డన్ ఇస్ రియల్లీ రాంగ్. యూ షుడెంట్ హ్యావ్ డన్ దిస్. ఒక్కసారి ఒక భార్య ఏదైనా ప్రాబ్లం చెప్తుంటే ఆ నిమిషం కొంచెం వినండి, కొంచెం సపోర్ట్ చేయండి. తన తప్పైనా సరే ఆ టైంలో మాట్లాడకండి, ఆ సిట్యుయేషన్లో మాట్లాడకండి. తర్వాత
తను కూల్ అయ్యి అంతా నార్మల్ అయిన తర్వాత అరే నువ్వు ఆ రోజు చెప్పావు ఇది కరెక్ట్ కాదు ఇది అని చెప్పండి, లేదంటే ఆ టాపిక్ అక్కడితో ఆపేయండి. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. సో దిస్ ఇస్ వెరీ రాంగ్ అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ షీ హెస్ గాన్ త్రూ. సో ఇట్స్ హర్ మిస్టేక్, హస్బెండ్స్ మిస్టేక్, హిస్ మిస్టేక్. యా. సో ఇప్పుడు ఇలా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకొక ఇన్సిడెంట్, తన సిస్టర్ ఇన్ లా మన ప్రియా ఎవరైతే ఉన్నారో, ప్రియా ఎప్పుడు టాంట్ చేస్తూ ఉంటారు అక్షయకి. సో నువ్వు చాలా లక్కీ, మీ నాన్న నీకు ఇంత మంచి డౌరీ ఇచ్చి పెళ్లి చేశారు, గోల్డ్ క్యాష్ వాట్ ఎవర్ మంచి డౌరీ ఇచ్చారు. ఓకే. మీ నాన్న నీకు ఇంత డౌరీ ఇచ్చి నీకు మంచి సంబంధం చేసి ఇచ్చారు, ఇంత డౌరీ ఇచ్చారు కాబట్టి నీకు యూఎస్ఏ సంబంధం దొరికింది అన్నట్టు ఇలా టాంట్ చేస్తూ ఉంటారు ప్రియా. అంటే యుఎస్ఏ సంబంధం కోసం అని చెప్పి వాళ్ళు చూడలేదు ఆర్ వాట్ ఎవర్. అండ్ ఒకవేళ అలా నిజంగానే అలా జరుగున్నా తను ఇలా మాట్లాడకూడదు, ఎందుకు ఇలా చెప్తుంది, ఇంత చేసి ఇంత పెళ్లి చేసి ఇంత గ్రాండ్ గా వాళ్ళు అనుకున్నట్టు అన్ని చేసినా ఇంత డబ్బు ఇచ్చినా కూడా మళ్ళీ వైఎమ్ హియరింగ్. అంటే చాలా ఫ్యామిలీస్ లో నువ్వు డౌరీ ఇవ్వలేదు, మీ నాన్న ఇంత ప్రామిస్ చేశారు, అది ఇవ్వలేదు అని వింటారు. మా నాన్న అన్ని చేశారు అయినా కూడా దానివల్లే నీకు యుఎస్ఏ సంబంధం వచ్చిందని ఇలాంటి టాంట్స్ ఎందుకు నాకు అని అక్షయ ఫీలింగ్. No, yeah, what she's feeling I can understand. I can feel you. I can understand అంటే ఎంత ఆ టాంటింగ్ ఎంత బ్యాడ్గా ఉండుంటుంది అండ్ వై షీస్ ఫీలింగ్ బ్యాడ్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను అలా చేయకూడదు అండ్ డోంట్ గివ్ హర్ అ ఛాన్స్ టు టాక్. ఎస్ అని చెప్పు. ఏమైనా అడిగితే ఎస్ మా నాన్నగారు చేశారు, ఎస్ ఐఎమ్ లక్కీ, అవును మా నాన్న ఇంత డౌరీ ఇచ్చారు, కానీ యూఎస్ సంబంధం కోసం మంచి మనుషులు కావాలని ఇచ్చారు, యూఎస్ సంబంధం కోసం ఇవ్వలేదు, యూఎస్ సంబంధం అని చూడలేదు మేము, మంచి మనుషులు కావాలని చేసి ఇచ్చారు మా నాన్న. ఎస్ ఐమ్ వెరీ లక్కీ, ఎస్ ఐమ్ వెరీ ప్రౌడ్ అని చెప్పు, ధైర్యంగా మాట్లాడు. నీది కదా, మీ నాన్న నీకు కదా చేసి ఇచ్చింది, మీ డబ్బు కదా, మాట్లాడు. ఎందుకు మాట్లాడలేదు, నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు వాళ్ళు చెప్తే? డోంట్ గివ్ అ ఛాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ గివ్ అ ఛాన్స్ ఫర్ హర్ టు స్పీక్. హూ ఈజ్ షీ టు రూయిన్ యువర్ లైఫ్? హూ ఈజ్ షీ? తను ఎవరో నీ ఆడబడుచు, మంచిగా ఉంటే ఉండనివ్వు, లేదంటే యూ డోంట్ బాదర్, గివ్ ఎ డ్యామ్. అవును చెప్పు, అవును ఐఎమ్ వెరీ లక్కీ అని చెప్పు. నెక్స్ట్ టైం చేస్తే ఎస్ ఐఎమ్ వెరీ లక్కీ. కానీ యూఎస్ సంబంధం ఇది కాకపోయినా చాలా సంబంధాలు వస్తాయి. ఇట్స్ నాట్ యూఎస్ సంబంధం కోసమో లేకపోతే కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అదృష్టం రాసి ఉంటుంది. డబ్బులు ఇవ్వకపోయినా, మనకి డౌరీ లేకపోయినా, ఏమి ఇవ్వకపోయినా మంచి సంబంధాలు వస్తాయి. కొందరికి అన్నీ ఇచ్చిన తర్వాత కూడా బ్యాడ్ సంబంధాలు వస్తాయి. సో ఇట్స్ నాట్ దట్ అనేది తనకు ఎక్స్ప్లెయిన్ చేయి. లేదు దాని తర్వాత కూడా తను అలాగే మాట్లాడుతుంటే ఎస్ అక్క ఐఎమ్ వెరీ లక్కీ అక్క అని చెప్పు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్ అని చెప్పు, ఐఎమ్ ఎ రిచ్ గర్ల్ అని చెప్పు, ఎంజాయ్ యర్ స్టేటస్ చెప్పు, అంత ధైర్యంగా మాట్లాడు. వై ఆర్ యూ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ దట్? ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎస్ మా నాన్న ఇలా ఇచ్చారు, ఇస్తేనే కాదు నాకు చాలా వచ్చాయి, మా నాన్నకు అనుకుంటే ఎంతసేపు ఈ డబ్బులతో ఎన్నో సంబంధాలు వచ్చేవి అని చెప్పు. యూఎస్ కాదు ప్రపంచం నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చేవి అని చెప్పు. అంతే అయిపోయింది. వై ఆర్ యూ షుడ్ ఫీల్ బ్యాడ్ ఫర్ దట్? వై యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్? డోంట్ గివ్ ఎ ఛాన్స్ ఫర్ హర్ టు టాక్. అంతే కదా. వై షుడ్ యూ ఫీల్ ఫర్ ఇట్? ఫీల్ ప్రౌడ్. మీ నాన్న డబ్బు మీకు ఇచ్చారు, గర్వంగా ఫీల్ చేయి. అవునని చెప్పు, అవును మా నాన్న ఇచ్చారు, ఐఎమ్ లక్కీ, అవును ఐఎమ్ లక్కీ అని. యూ ఆర్ డెఫినెట్లీ లక్కీ, యు ఆర్ వెరీ లక్కీ. కానీ డబ్బులు ఇచ్చినందుకు వచ్చిందా సంబంధం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. తను చాలా షీఈ్ వెరీ నారో మైండెడ్ అనుకుంటా, అందుకే అలా మాట్లాడుతుంది. ఆ డబ్బులతో సంబంధాలు రావు. లేని వాళ్ళకి మంచి సంబంధాలు వచ్చాయి, ఎంత ఇచ్చిన వాళ్ళకి ఒక్కొక్కసారి చెడ్డ సంబంధాలు వస్తాయి. మన అదృష్టం దేవుడు ఎక్కడ రాసి పెడితే అక్కడ అవుతుంది. ఆ సంబంధం దేవుడు కుదిరిస్తాడు, అట్లా అయిపోయింది. అంతేగాని డబ్బులు ఉన్నందుకు మీ ఆయన రాలేదు, మంచి మనుషులు కావాలని చూశాడు మా నాన్న అని చెప్పు ఆమెకి. బట్ యూ డోంట్ ఫీల్ బ్యాడ్, ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అవునని చెప్పు నెక్స్ట్ టైం చెప్తే. ధైర్యంగా ఉండు. ఎందుకు వై ఆర్ యూ ఫీలింగ్ బ్యాడ్? అంతే కదా. వై షుడ్ యూ ఫీల్ బ్యాడ్? సో ఇది సో ఇప్పుడు ప్రియా హస్బెండ్ ఎవరైతే ఉన్నారో హిస్ జాబ్లెస్, గత కొన్ని సంవత్సరాలుగా ఏం పని చేయట్లేదు. సో ప్రియాకి ఫినాన్షియల్లీ దే ఆర్ నాట్ స్టేబుల్. ఇప్పుడు అత్తగారు ఏమంటున్నారంటే శ్రీకర్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ నాట్ జస్ట్ ప్రియా బట్ ప్రియాస్ ఎంటైర్ ఫ్యామిలీ. ప్రియా హస్బెండ్ని, ప్రియాని, ప్రియా పిల్లల్ని అత్తగారు వీళ్ళే టేక్ కేర్ చేసుకోవాలి. అత్తగారు చెప్తున్నారు, ఆడపడుచు ప్రియాని చెప్తున్నారు. సో బేసిక్గా మన శ్రీకరే ఈజ్ ద సోల్ బ్రెడ్ ఓనర్ అనుకుందాం. ఓకే. అయితే ఇప్పుడు మన అక్షయ ఇష్యూ ఏంటంటే, నేను ఇక్కడ యూఎస్లో ఉంటున్నాను, యూఎస్లో ఉండి కూడా నేను చాలా ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ ద లైఫ్ హియర్. నేను అన్ని ఆలోచించి ఖర్చు పెడుతున్నా. నేను లగ్జరియస్ లైఫ్ లివ్ చేయట్లేదు. బికాజ్ మా హస్బెండ్ ఎర్నింగ్స్ ఎంత సేవ్ చేస్తే అంత మంచిది అన్నట్టు ఐఎమ్ లివింగ్ అ వెరీ బేసిక్ లైఫ్. బట్ మా ఆయన సంపాదన అంతా వాళ్ళకేస్తున్నారు, వాళ్ళు సంపాదన లేదు. హస్బెండ్ ఇస్ నాట్ ఎర్నింగ్ బట్ దే వాంట్ టు లివ్ అ లగ్జరియస్ లైఫ్.
వాళ్ళు లగ్జరియస్ కార్లో తిరగడాలు, ఎక్కువ షాపింగ్ అలవాటు ఉంది ప్రియాకి. సో ఎక్కడ పడితే అక్కడ డబ్బులు ఖర్చు పెట్టడం. ఇచ్చేవాళ్ళు ఉంటే ఎవడైనా ఖర్చు పెడతాడండి. మీరు మీ ఆయనో నువ్వో ఎవరు సపోర్ట్ చేసి మీ ఆయన ఇస్తూ ఉంటే వాడు ఖర్చు పెడతారు. ఇవ్వడం మానేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ యాజ్ అ బ్రదర్ ఆబ్వియస్లీ అన్నకి తమ్ముడికి ఉంటుంది, అక్క వాళ్ళ హస్బెండ్ ఏం చేయట్లేదు, ఐ హ్యావ్ టు సపోర్ట్ అన్నట్టు ఒక మంచి మనసుతోనో వాట్ ఎవర్ శ్రీకర్ ఇస్ డూయింగ్, హీస్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సిస్టర్, విచ్ ఇస్ ఓకే. ఇట్స్ వెరీ గుడ్, ఐ అప్రిషియేట్. ఓకే. బట్ దెన్ మన అక్షయ ఇష్యూ ఏంటంటే, నేను కూడా అర్థం చేసుకుంటాను, నువ్వు యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. లైక్ హౌ ఐ ఆల్వేస్ సే, నీ పేరెంట్స్ని నువ్వు ఎలా చూసుకుంటున్నావో నా పేరెంట్స్ని నేను అలా చూసుకోవాలి అని నేను ఎప్పుడు ఎలా అయితే అంటానో, విచ్ మీన్స్ నేను మా మమ్మీ డాడీని చూసుకుంటున్నానంటే యూ ఆల్సో హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్, హస్బెండ్ ఎవడైతే ఉన్నాడో. సో అలా శ్రీకర్ వాళ్ళ పేరెంట్స్ని సిస్టర్ని చూసుకోవడం తప్పు కాదు, చూసుకోవచ్చు. బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ when Akshay is getting hurt. Akshay పదే హర్ట్ అవుతుంది. Akshay is not living a luxurious life. But వాళ్ళ సిస్టర్, వాళ్ళ మదర్ అందరూ ఒక luxurious life అనుభవిస్తున్నారని Akshay is somewhere feeling little degraded or bad about it. So this both husband wife ఇద్దరు కూర్చొని మాట్లాడాలి మా. The moment your husband changes, things will change. She is right in her place. And what I feel is సపోర్ట్ చేయాలి. అక్కకో చెల్లెవో తను ఏమవుతుందో ప్రియాకి సపోర్ట్ చేయాలి మీ ఆయన. కానీ మేక్ అ రూల్ దట్ ఈరోజు నేను 10 రూపాయలు సంపాదిస్తున్నానమ్మా, ఈ 10 రూపాయల్లో నేను ఈ 1 రూపీయో 2 రూపీసో నేను ఎవ్రీ మంత్ ఇది నాకు వీలైనంత వరకు, నాకు జాబ్ సపోర్ట్ చేసినంత వరకు నేను ఇస్తాను, నా బాధ్యత కాదు. కానీ నేను ఇవ్వనని చెప్పట్లేదు, వీలైతే నేను ఇస్తా. కానీ ఒక్కొక్కసారి ఒక నెల ఏదైనా నాకు కాని పరిస్థితుల్లో నేను ఇవ్వను అని మాట్లాడండి, చెప్పండి. దట్ యూ బోత్ హ్యావ్ టు టేక్ అ కాల్. అంటే దీనివల్ల వాళ్ళు కరెక్ట్ అవుతారు. అంటే మీరు బ్యాడ్ అయినా వాళ్ళు కరెక్ట్ అవుతారు. ఏంటంటే వాళ్ళకి డబ్బులు లేనప్పుడు దిల్ స్టాప్ స్పెండింగ్. ఇప్పుడు ఇస్తున్నారు, మా అన్న యూఎస్లో ఉన్నాడు పంపిస్తున్నాడు అని ఖర్చు పెడుతుందేమో, ఏదని చేస్తుందేమో. బట్ వన్స్ షీ రియలైజ్ దట్ దిస్ ఈజ్ హౌ ద లైఫ్ ఇస్, బికాస్ పెళ్ళి అయిపోయింది, వాళ్ళు సపరేట్ మీరు సపరేట్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. దే ఆర్ నాట్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. Sister is not brother's responsibility unless and until in some rare situations they are not their responsibility. Marriage కానంత వరకు, మ్యారేజ్ అయిన తర్వాత ఇట్స్ నాట్ దేర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలి, వీళ్ళ లైఫ్ వీళ్ళు బ్రతకాలి. అమ్మ నాన్న అంటారా, అటైనా ఇటైనా చూసుకోవాలి, కొడుకైనా కూతురైనా చూసుకోవాలి. అమ్మ నాన్నకి మీ వీలైనంత వరకు మీరు ఏం చేయగలరో చేయండి. వేస్ట్ ఖర్చుల కోసమో అట్ ద కాస్ట్ ఆఫ్ స్పెండింగ్ సంథింగో అవ్వకూడదు. ఇది నీ చేతుల్లో ఉంది. నువ్వు మీ ఆయన కూర్చోబెట్టి మాట్లాడి ఇలా చేస్తే వాళ్ళు మంచిగా అవుతారండి, వాళ్ళ పొలైట్గా వాళ్ళు మంచిగా అవుతారు, చేంజ్ అవుతారేమో. ఇవ్వదని నేను అనట్లేదు, ఇవ్వండి. కానీ మేక్ అ రూల్, నేను ఇంతవరకే ఇవ్వగలను. రేపు వాళ్ళకి తెలియని లాంటి సిచ్యుయేషన్ ఏమైనా రియల్ నెసెసిటీ ఉన్నప్పుడు యూ విల్ స్టాండ్ కదా, అప్పుడు మీ దగ్గర కూడా డబ్బులు ఉంటాయి హెల్ప్ చేయడానికి. ఇప్పుడు మీరు ఖర్చు పెట్టేస్తే రేపు వాట్ అబౌట్ యువర్ ఫ్యూచర్, వాట్ అబౌట్ యువర్ కిడ్స్? రేపు నీకు పిల్లలు ఉన్నారా లేదా నాకు తెలియదు, పుట్టితే అప్పుడు వాట్ అబౌట్ యువర్ కిడ్స్? సో యూ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు యూఎస్ ఈజ్ ఆల్సో నాట్ దట్ సెక్యూర్డ్గా అందరికీ జాబ్స్ యూఎస్లో ఉన్నారు అనేసి ఇక్కడ అందరూ అక్కడ నుంచి పంపించే వాళ్ళు ఇక్కడ అందరూ తెగ ఖర్చులు పెట్టుకుంటున్నారు. కానీ అక్కడ యూఎస్లో ఉండి వాళ్ళు ఎంత కష్టపడతారు తెలుసా అండి, నాకు తెలుసు. దే రియలీ వర్క్ హార్డ్ టు సేవ్ దట్ మనీ. వాళ్ళు ఖర్చు పెట్టరు, బయట తినరు, వాళ్ళు బయటికి వెళ్ళాలంటే ఒక్కొక్క రూపాయి దాచిపెట్టుకొని ఇక్కడ పంపిస్తారు. ఈ వీళ్ళకి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి మా కొడుకు పంపించారు, మా కోడలు, మా కూతురు, మా తమ్ముడు వీళ్ళు పంపించారు, ఖర్చు పెట్టేస్తారు. వాళ్ళు ఎంత కష్టపడతారు తెలుసా మీకు అసలు? సో దానికి యూ హ్యావ్ టు సేవ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మీరు స్ట్రాంగ్ అయ్యి, మీరు సేఫ్ అయ్యి, మీరు బాగుండి. నేను ఎప్పుడు చెప్తాను, పాకెట్లో 10 రూపాయలు మనకి ఎక్స్ట్రా ఉన్నప్పుడే దానం చేయండి. అది ఎవరైనా సరే, ఎవరికైనా సరే. అప్పటి వరకు దానం చేయకండి. ఎస్, ఈ 100 రూపీస్ నాకు సెక్యూర్డ్గా ఉంది, నా 100 రూపీస్తో నేను సేఫ్. ఈ ఎక్స్ట్రా 10 రూపీస్ వచ్చాయంటే ఆ 10 రూపీస్ దానం చేయండి, కానీ ఉన్న 100 రూపీస్ మాత్రం దానం చేయకండి. అండ్ ప్రేమించండి, మీ వాళ్ళు ఇష్టపడండి, ఓకే. కానీ ఆ ప్రేమ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఉండాలి కదా. తనంత మిస్లీనియన్స్గా చేయడం అనేది ఇట్స్ వెరీ రాంగ్. మీ సిస్టర్ ఇన్ లా ఇస్ అట్ అ రాంగ్ వే, బికాస్ మేబీ మీ అత్తగారు ఆల్సో ఇట్స్ రాంగ్. మీ అత్తగారు కూడా అట్లా సపోర్ట్ చేయకూడదు, తప్పు కదా. తను వాళ్ళు చేయట్లేదంటే చేయమనండి. కాలు చేతులు లేవా వాళ్ళకి? మనుషులు కాదా?
పనులు లేవా? బయటికి వెళ్తే చేయాలనుకున్న వాళ్ళకి 1,00,000 పనులు దొరుకుతాయి. కష్టపడి తిను నువ్వు, అది ఏదైనా కావచ్చు, ఇంత కారం మెతుకు కావచ్చు, కష్టపడి తింటే అది వాల్యూ తెలుస్తుంది వాళ్ళకి. సో మీ అత్తగారు కూడా తప్పు, షీ షుడ్ నాట్ సపోర్ట్. ఎంత కూతురు మీద ప్రేమ ఉంటే ఆమెకు డబ్బులు దాచుకోమని చెప్పండి, రేపు ఏమైనా ఉంటే ఆ కూతురికి మంచి చోడే చేసి ఇమ్మనండి, లేకపోతే ఒక ఇల్లు కొని ఇమ్మనండి, ఇప్పుడు దాచిపెట్టమనండి. అంతేగాని ఇట్లా విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకొని బట్టలు కొనడానికి, కార్లలో షికారుకి వెళ్ళడానికి, పెట్రోల్ పోసుకొని తిరగడానికి, డీజిల్ పోసుకొని తిరగడానికి, ఇట్ ఈస్ నాట్ యువర్ డ్యూటీ టు డూ ఇట్. ఇది యూ హ్యావ్ టు స్వీట్లీ మేక్ యువర్ హస్బెండ్ అండర్స్టాండ్ ఇన్ ఎ వెరీ పొలైట్ వే. మేబీ మీ ఆయన మేబీ ఫీల్, నా చెల్లెలు అంటుందా, నేను కదా చేస్తున్నాను, నేను కదా ఫీల్ చూసుకుంటున్నాను అని ఆయనకు ఉండుంటుంది. ఎందుకంటే నా చెల్లెలుగా చెప్తావు అన్న ఫీలింగ్ ఉండుంటుంది. సో పొలైట్గా ఒక్కసారి కాదు, 4 సార్లు కాదు, 5 సార్లు కాదు, 5వ సారి వింటాడు కదా, ఎవరో వాళ్ళకొని వింటారు కదా. అండ్ యూ డోంట్ హ్యావ్ టు బీ పిట్టి ఫర్ యువర్ సెల్ఫ్. అయ్యో నేను పాపం నేను బ్రతకట్లేదు, నేను ఖర్చు పెట్టుకోకుండా పెడుతున్నా. వై యు ఆర్ బీయింగ్ పిట్టి ఫర్ యువర్ సెల్ఫ్? ఖర్చు పెట్టు, నీకు ఉన్నాయంటే ఖర్చు పెట్టు, లేవంటే దాచిపెట్టుకో. వై ఆర్ యూ బీయింగ్ పిట్టి ఫర్ యువర్ సెల్ఫ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపం మనం పదం తీయండి. ఫస్ట్ నేనే ఖర్చు పెట్టట్లేదు, నేనే ఇది ఉంటున్నాను. వై ఆర్ యూ ఫీలింగ్ లో ఫర్ యువర్ సెల్ఫ్? డోంట్ సౌండ్ లైక్ దాట్. బీ స్ట్రాంగ్. నువ్వు చెప్పు, నాది నేను ఖర్చు పెట్టుకుంటున్నాను, అంతేగాని ఎవరికో నేను చేయట్లేదు కానీ మా ఆయన్ని తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాడు అని అంటే నువ్వు చెయ్యొద్దని నేను అనట్లేదు. డోంట్ ఫీల్ పిటీ. యూ డూ వాట్ యూ వాంట్ టు డూ ఫర్ యువర్ సెల్ఫ్, ప్యాంపర్ యువర్ సెల్ఫ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. యూ వాంట్ టు డూ వర్క్, యూ డూ వాట్ యూ వాంట్ టు డూ. అంతేకాని ఎవరో కోసం నువ్వు ఫీల్ అవ్వకు. మేక్ దిస్ అండర్స్టాండ్ టు యువర్ హస్బెండ్. ఇఫ్ హీ అండర్స్టాండ్స్ ఇట్స్ వెల్ అండ్ గుడ్. అంటే ఒక్కసారిలో కాకపోవచ్చు, ట్రై అదర్ వేస్. దే ఆర్ లాట్ ఆఫ్ వేస్ ఇఫ్ యూ కెన్ టెల్ యువర్ హస్బెండ్. సో ట్రై చేయి. డెఫినెట్లీ ఏదో ఒక రోజు అతను కూడా అండర్స్టాండ్ అవుతుంది, అరే మంచి కోసమే కదా. ఇదే డబ్బులు మీరు తీసే కావాలంటే ఆవిడ పేరు మీద పక్కన పెట్టేయండి, ఖర్చు పెట్టకండి, ఆవిడకి మాత్రం ఇవ్వకండి. ఇప్పుడు ఇట్సే యూఆర్ స్పాయిలింగ్ దెమ్, యూఆర్ లిటరల్లీ స్పాయిలింగ్ దెమ్. వాళ్ళ లైఫ్ సర్వనాశనం చేసినట్టే మీ ఆయన. ఇప్పుడు డబ్బులు ఇచ్చి వాళ్ళు ప్యాంపర్ చేస్తే వాళ్ళ లైఫ్ సర్వనాశనం అయినట్టే. రేపు జరగరానిది ఏదైనా జరిగితే మీ లైఫ్లో అప్పుడు ఎవ్వరూ ఉండరు, మీకు సపోర్ట్ చేయడానికి ఎవ్వరూ రారు, ఎవ్వరూ డబ్బులు ఇవ్వరు, ఎవ్వరూ ఇచ్చేయరు. సో ప్లీజ్ టేక్ ఎ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. వాట్ యువర్ హస్బెండ్ ఈస్ డూయింగ్ వెరీ రాంగ్. మీ అత్తగారిని కూడా ఇది మీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి దట్ అమ్మా నేను మిమ్మల్ని చూసుకుంటాను కానీ నా బాధ్యత నాకు లేదు, నేను ఐ కాంట్ డూ ఇట్, నేను ఇంతే చేయగలను, ఏదైనా అంటే మంచి చెడు ఉన్నప్పుడు నేను చూసుకుంటాను కానీ ఇప్పుడు నా దగ్గర లేవు అనేది క్లియర్గా ఆయన మెన్షన్ చేయాలి. సో యు ఆర్ ఎక్స్పెక్టింగ్, మీరు చేస్తున్నారు కాబట్టి మీ అత్తగారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు చేస్తున్నారు కాబట్టి షీ ఈజ్ లీవింగ్ ఎ లావిష్ లైఫ్ అండ్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో యూ స్టాప్ ఫీలింగ్ పిటీ. అయ్యో పాపం అనుకోవడం మానేయండి వాళ్ళందరూ. స్టాప్ ఫీలింగ్ పిటీ ఫర్ యువర్ సెల్ఫ్. బీ స్ట్రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది అవ్వట్లేదు, దీని సొల్యూషన్ ఏంటి అని అంటే మేక్ యువర్ హస్బెండ్ సీ, మేక్ హిమ్ అండర్స్టాండ్. కావాలంటే ఇది సేవ్ చేయండి, రేపు వాళ్ళకి మంచో చెడు జరిగిందో లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ కోసం మంచో చెడు కావాలంటే అప్పుడు ఇవ్వండి. ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు మీరు ఇస్తే యు ఆర్ స్పాయిలింగ్ దెమ్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి. వాట్ హీస్ డూయింగ్ ఈజ్ వెరీ రాంగ్, వెరీ రాంగ్. ఓకే, సో ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా ఫ్యూచర్లో మీకు అవసరం ఉంటుంది, పిల్లలు పుడితే ఎవరు ఉన్నారో లేదో తెలియదు అని చెప్పి. నౌ కరెంట్లీ మన అక్షయ ఇస్ 2 months ప్రెగ్నెంట్. ఓ కంగ్రాచులేషన్స్. ఎస్, ఇట్స్ అ వెరీ హ్యాపీ న్యూస్. కానీ జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ నార్మల్గానే తను ఇట్స్ ట్రామటైజింగ్ హర్ అలాట్. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంటాయి, అన్నదర్ లెవెల్ హార్మోన్స్ అన్ని హిట్ అవుతూ ఉంటాయి, అండ్ ఎమోషన్స్ పైకి కిందికి అవుతుంటాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఊరికి జస్ట్ కూర్చొని ఏడుస్తూనే ఉందంట. తనకు అర్థం కావట్లేదు, నేను ఇప్పుడు ఈ ఫ్యామిలీతో ఉండాలా, ఈ రిలేషన్షిప్లో ఉండాలా, నేను ఇప్పుడు ఇక్కడ వెయిట్ అంటే ఈ సిచ్యువేషన్లో ఈ రిలేషన్షిప్లో నేను వెయిట్ చేయాలా, లేదా వీళ్ళని ఈ ఫ్యామిలీని ఈ మనుషుల్ని వదిలేసి నా దారి నేను చూసుకోవాలా, నాకు అర్థం కావట్లేదు. నా దారి నేను చూసుకున్నా లేదా మా ఆయన మారుతాడు రేపు అని దేవుడితో ప్రే చేసుకుంటూ ఎదురు చూడనా, నాకు అర్థం కావట్లేదు. బేసిక్గా ఏంటంటే వాళ్ళ అత్తగారు కానీ మన ప్రియా కానీ ఎవరైనా ముందుంటే శ్రీకర్ అక్షయ్ వాళ్ళ అమ్మ నాన్నతో కూడా ఫోన్ మాట్లాడాడంట, కంఫర్ట్గా మాట్లాడు. ఓకే, మేబీ అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు మదర్ ఇన్ లాస్ తో మాట్లాడడం అంత కంఫర్టబుల్ ఫీల్ అవ్వరు, అది పర్టికులర్ గా వాళ్ళ అమ్మ వాళ్ళు మాట్లాడు. అంటే కేబుల్తే భార్య కొంగున కట్టేసుకుంది అన్న ఫీలింగ్ రాకూడదు అన్న దాంట్లో టిపికల్ మెన్ మెంటాలిటీ మన శ్రీకర్. సో అక్షయ్ ఇస్ నాట్ కంఫర్టబుల్
అంటే ఇప్పుడు శ్రీకర్ మారుతాడు అని హోప్ పెట్టుకోనా, లేదా ఇవన్నీ వదిలేసి నా దారి నేను చూసుకోనా, నాకు అర్థం కావట్లేదు, నేను జస్ట్ ఏడుస్తూనే ఉన్నాను. సరే నేను హోప్తో నేను ఉన్నా, రేపు నాకు బేబీ పుట్టిన తర్వాత వీళ్ళందరూ నన్ను కానీ నా బేబీని కానీ ఎలా ట్రీట్ చేస్తారు, ఇలాంటి మనుషుల మధ్యలో షుడ్ ఐ రేస్ మై చైల్డ్, హౌ విల్ ఐ రేస్ మై చైల్డ్ అని ఒక ఫియర్. అంటే ఫస్ట్ టైం మదర్కి చుట్టుపక్కన ఉన్న జనాలు చాలా మంచిగా ఉన్నా కూడా ఒక రకమైన ఫియర్ ఉంటుంది. బికాస్ ఈ చుట్టుపక్కన ఉన్న జనాలు నా వాళ్ళు కాదు అన్న ఒక వైబ్ ఉంటుంది. అంటే ఈ అత్తగారు నా మమ్మీ కాదు, ఈ ఆడపడుచు నా సిస్టర్ కాదు, ఈ బ్రదర్ ఇన్ లా నా అన్ననో తమ్ముడో కాదు, నా సొంత వాళ్ళు వేరే ఇంట్లో ఉన్నారు, నా సొంత వాళ్ళతో కాకుండా కొత్త మనుషులతో నా బేబీని నేను ఎలా ఉంచాలి అన్న ఒక ఫియర్ ఒక ఆడపిల్లలో ఉండడం, అది కూడా ఫస్ట్ టైం మదర్లో ఇట్ ఈస్ వెరీ కామన్. బట్ ఇప్పుడు అంటే నార్మల్గానే ఉన్న కామన్ ఫీలింగ్, ఇప్పుడు అక్షయకి ఆల్రెడీ నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి వీళ్ళందరితో. సో షీ హ్యాస్ దిస్ చాలా ఒక రకమైన ఫీలింగ్, ఏడుస్తూనే ఉంది కాన్స్టెంట్లీ, అర్థం కావట్లేదు. షీ రియలీ నీడ్స్ అవర్ హెల్ప్, షీ రియలీ నీడ్స్ యువర్ గైడెన్స్. సో మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ క్రైయింగ్. టు బి ఫ్రాంక్, నీ ఈ క్వశ్చన్స్ ఇవన్నీ చూసి సిల్లీ రీజన్స్ అనిపించాయి. మా సారీ టు సే దిస్, బట్ దే ఆర్ వెరీ సిల్లీ రీజన్స్. దిస్ షుడ్ నాట్ డిస్టర్బ్ యువర్ లైఫ్. నీకు తెలుసా బయట లైఫ్స్లో ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలుసా? ప్రతి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎన్నెన్నో జరుగుతున్నాయి. నీకున్నది చాలా చిన్న ఇష్యూ, చిన్న ఫేస్ చేస్తున్నావు. సో ఫస్ట్ యూ రిమూవ్ దట్ నెగటివ్ ఫ్రమ్ యూ. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇట్ ఈస్ యూ ఓవర్ థింకింగ్ ఎవ్రీథింగ్. చిన్న దాన్ని భూతందాన్ని పెట్టి దాన్ని పెద్దగా చూస్తున్నావు. జస్ట్ ignore, enjoy your face. You are pregnant, how old is she? 2 months pregnant. నువ్వు ఈ బ్యూటిఫుల్ మూమెంట్ని నువ్వు ఎంజాయ్ చేయి. ఇంకా రిగార్డింగ్ యువర్ హస్బెండ్ అంటావా, ఆయన మీ మదర్ ఫాదర్తో మాట్లాడకపోవడం అనేది ఇది చాలా కామన్ ఇష్యూ. చాలామంది అబ్బాయిలతో చేస్తారు. మా అన్వర్ కూడా అలాగే ఉంటాడు. మా ముందు వాళ్ళు మదర్ ఫాదర్ వస్తే మాట్లాడితే మా అమ్మ ఏమనుకుంటుందో, ఇట్స్ వెరీ కామన్. అంటే నేను అంటే నా ముందే నేను ఇంత ఫ్రీగా ఉన్నా మా అన్వరే అలా బిహేవ్ చేస్తాడంటే, ప్రతి అబ్బాయికి ఉన్న చిన్న బాధ ఏంటంటే మా అమ్మ ఏమనుకుంటుందో, ఆ కోడలికి ఇదైపోయాను అనుకుంటుందేమో. అంటే ఇది ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. కానీ తర్వాత చూసుకోవాలనే ఉద్దేశమే మళ్ళీ వాళ్ళది. మళ్ళీ వాళ్ళు చెడు ఉద్దేశంతో కాదు, వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడితే ఏమనుకుంటారేమో అని ఒక ఇది. సో ఇట్స్ ఓకే, వాళ్ళు హామ్ చేయట్లేదుగా, వాళ్ళు ఏమనట్లేదుగా, అప్పటి వరకు ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. తర్వాత బాగుంటాడా, ఇట్స్ ఓకే. బాగా చూసుకుంటాడా, ఓకే. సరే, ఇన్ కేస్ లెట్స్ థింక్ ద వర్స్ట్. లేదు ఏవైనా అనేసాడు అనుకో, అప్పుడు ఆ సిచ్యుయేషన్ని హ్యాండిల్ చేయాలనేది కూడా నీ చేతుల్లోనే ఉంది. నౌ టేకింగ్ అ డ్రాస్టిక్ డెసిషన్ ఈ లైఫ్లో ఉండాలా, ఈ రిలేషన్షిప్లో ఉండాలా లేదా? డూ యూ థింక్ ఆఫ్టర్ దిస్ యువర్ లైఫ్ విల్ బీ బ్రైట్? ఎక్కడ రాసి పెట్టుందా ఇక్కడ నుంచి నీ రిలేషన్ సూపర్ ఫైన్గా ఉంటుంది, ఇక్కడ నుంచి యు ఆర్ అ క్వీన్, యూ కెన్ డూ ఎనీథింగ్, ఐ హ్యావ్ మనీ, ఐ కెన్ డూ ఎనీథింగ్ అని రాసి పెట్టుందా? దేవుడేమైనా రాసి పెట్టాడా? లేదుగా. మనం అనుకునేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు కరెక్ట్ హియర్. ఇక్కడ నుంచి వెళ్తే నేను చాలా బ్యూటిఫుల్ లైఫ్ ఉంది, నేను హెవెన్లో ఉంటాను, నా లైఫ్ అసలు లేననుకున్నట్టు ఉంటుంది అని డ్రీమ్ చేయడం ఇట్స్ రాంగ్. ప్రాక్టికల్గా ఆలోచించు. దిస్ ఇష్యూస్ ఆర్ వెరీ స్మాల్ సిల్లీ ఇష్యూస్, నాట్ వెరీ అంటే చాలా ఇంత డెసిషన్ తీసుకున్న ఇష్యూస్ కాదు. అండ్ ఫర్ అ ఉమెన్ ఈ టైంలో, ప్రెగ్నెన్సీ టైంలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ మామూలుగా హిట్ చేయవు. ఎంత హిట్ అవుతాయి అంటే అంత హిట్ అవుతాయి. అంటే నీకు అన్నా ఏడుస్తావు, అన్నా ఏడుస్తావు, దగ్గినా తప్పు, తుమ్మినా తప్పు అన్నట్టు మన ఆడవాళ్ళకి ఉన్నది. ఇది కామన్ థింగ్. అండ్ ఒక రిలేషన్షిప్లో ఉండి ఇప్పుడు లక్కీ అని తెలుసా, నువ్వు యుఎస్లో ఉన్నావు, మీ అత్త మీ దగ్గర లేదనుకుంటున్నా. ఐ హోప్ నాట్ ష్యూర్ లేదని అంటే యు ఆర్ బ్లెస్డ్. ఇంకా నీకు అదృష్టం, ఇంకా నువ్వు లక్కీ. నువ్వు అంటే తను బ్యాడ్ అని నేను అనట్లేదు, బట్ యూ డోంట్ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎనీథింగ్. నేను ఎందుకు చూసుకోవాలి అంటే, మీ అమ్మ వస్తే నేను మళ్ళీ అడుగుతాను, నువ్వు మీ ఆడపడిచిన అడిగావు కానీ నేను అడుగుతాను, మీ అమ్మ వస్తే నువ్వు ఇదే మాట అంటావా? వాట్ యూర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మై మదర్, హీ విల్ ఆల్సో ఎక్స్పెక్ట్ ఫర్ మిసెస్ మదర్. సో స్టాప్ మై చిన్న సిల్లీ ఇష్యూస్. యూ ఆర్ బ్లెస్డ్ నౌ విత్ బ్యూటిఫుల్ అంటే లైఫ్ నౌ, న్యూ చాప్టర్ ఇన్ లైఫ్. ఈ మూమెంట్ని నువ్వు ఎంత హ్యాపీగా ఉంటే నీ వూమ్ అంత బ్లూమ్ అవుతుంది, అంత గ్రో అవుతుంది, అంత హ్యాపీగా ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్గా ఈ సిట్యుయేషన్లో దేవుడు మనకు సృష్టించడమే ఆడవాళ్ళని అలా సృష్టించాడు. చాలా ఎమోషనల్గా, అంటే ఇంకా
ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నా నెత్తి మీదే ఉన్నాయి, నేను ఒక్కదానే బాధపడుతున్నా, నాకే కష్టం ఉందని ఫీల్ అవుతాం మనం. కానీ అది రాంగ్. ఫస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. చిన్న చిన్న వాటికి ఫీల్ అవ్వడం మానేసేయి. డోంట్ ఫీల్ పిటీ ఫర్ యువర్ సెల్ఫ్, ఎంజాయ్ దిస్ మూమెంట్స్. ఒక్కొక్కసారి, అండ్ ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, హస్బెండ్ సైడ్ నుంచి సపోర్ట్ ఉండకపోతే మెన్స్ ఆర్ మేడ్ ఇమోషనల్ లెస్. నాట్ ఆల్ మెన్స్ హ్యావ్ ఇమోషన్స్. అది ఎవరైనా కావచ్చు, నా మొగుడు కావచ్చు, సమీరా మొగుడు కావచ్చు, నా కొడుకు కావచ్చు, హూ ఎవర్ ఇట్ ఇస్. మెన్స్ ఆర్ నాట్ లైక్ ఉమెన్ హ్యావ్ మోర్ అటాచ్మెంట్స్, మోర్ ఫీలింగ్స్. ఒక్కొక్కసారి కొందరు ఎక్స్ప్రెస్ చేస్తారు, కొందరు మెన్స్ ఎక్స్ప్రెస్ చేయలేరు. యూ ట్రై టు ఫైండ్ ద బ్యూటిఫుల్ మూమెంట్స్ ఫ్రమ్ దట్ లిటిల్ థింగ్స్ వాట్ హీఈస్ డూయింగ్. నెగిటివ్గా మళ్ళీ చెప్తున్నా, భరించలేని సిచ్యుయేషన్స్లో భరించమని నేను చెప్పట్లేదు. అంటే చిన్న చిన్న మూమెంట్స్ మేబీ ఒకసారి నెగ్లెక్ట్ చేయొచ్చు, అతను పట్టించుకోకపోవచ్చు, నీకు ఉండుంటుంది రాగా నన్ను ప్యాంపర్ చేయాలి, నన్ను చూడాలి అని. ఆయన ఏ మూడ్తో వస్తాడో ఒక్కొక్కసారి పట్టించుకోకపోవచ్చు. దట్స్ ఓకే, ఫైన్. అది రెగ్యులర్గా అయితే నువ్వు ఫీల్ అవ్వాలి, కానీ అప్పుడప్పుడు చేస్తే ఓకే. సో ఎంజాయ్ దిస్ మూమెంట్, కిక్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అత్త ఆడబడుచు, దిస్ ఇస్ నౌ యువర్ టైం. యు ఆర్ గోయింగ్ టు బి అ మదర్. న్యూ లైఫ్ ఇస్తున్నావు నువ్వు, నీ కడుపులో ఒక న్యూ లైఫ్ వస్తుంది. నువ్వు ఎంత సంతోషంగా ఉంటే వాడు అంత సంతోషంగా ఉంటాడు, నువ్వు ఎంత పాజిటివ్గా అనిపిస్తే వాడంత పాజిటివ్గా ఆలోచిస్తారు. సో యూ డూ వాట్ యు ఫీల్ గుడ్. నీకేది మంచిగా అనిపిస్తే అది చూడు, నీకేది మంచిగా వేసుకోవాలంటే వేసుకో. ఫస్ట్ థింగ్, గ్రూమ్ యువర్ సెల్ఫ్. నేను అందరికి అదే చెప్తా, గ్రూమ్. అంటే ఎంత పని ఉన్నా, ఇప్పుడు మీరు సమీరాని అడగండి, 1 గంట నా కోసం నేను గ్రూమింగ్ సెక్షన్ ఉంటుంది, అది ఉంటుందా లేదా? అంటే నేను చేస్తా. ఐ షుడ్ ఫీల్ గుడ్. ఫస్ట్ యూ ఫీల్ గుడ్. గ్రూమ్ చేయి, నీకు ఏదైతే చేయాలనిపిస్తుంది. లేదు, యూ వాంట్ టు గో అవుట్ సమ్వేర్ ఫర్ అ పార్లర్, ఎల్లు, ప్యాంపర్ యువర్ సెల్ఫ్. యూ ట్రై టు బీ పాజిటివ్. నువ్వు గ్రూమ్ చేసి చూడు, యుల్ ఫీల్ సో నైస్, యూ ఫీల్ బ్యూటిఫుల్, యూ ఫీల్ పాజిటివ్. ఇవన్నీ నీలో ఉన్నాయి. ద క్వశ్చన్స్ వాట్ యూ హ్యావ్ సెండ్, ద క్వశ్చన్స్ వాట్ ఐ హ్యావ్ ఆన్సర్డ్, ఇట్ లుక్డ్ వెరీ సిల్లీ యాక్చువల్లీ ఫర్ మీ. అంటే ఇట్స్ అ సిల్లీ థింగ్స్. మేబీ యూ హ్యావ్ గాన్ త్రూ మోర్, ఐ డోంట్ నో. కానీ దీనివల్ల నాకు అర్థమైంది ఏంటంటే, దిస్ ఇస్ నాట్ ద ఇష్యూస్ వేర్ యూ షుడ్ టేక్ అ డిసిషన్ దట్ ఈ ఫ్యామిలీతో ఉండాలా లేదా ఈ మ్యారేజ్తో ఉండాలా, ఇంత మంచి ఈ వీళ్ళలో నా కొడుకుని పెంచిన, కొడుకో కూతురో ఈ నా కిడ్నీ పెంచనా అంటే, దీని తర్వాత నీకు అందరు మంచి వాళ్ళే ఉంటారు, మీ చుట్టుపక్కల అందరు మంచి వాళ్ళతోనే పెరుగుతారని గ్యారంటీ ఏమైనా ఉందా? నీకు ఏమైనా రాసిపెట్టి ఉందా? నీ ఆరోగ్యం ఎప్పుడు ఇలాగే ఉంటుందని ఏమైనా ఉందా? నువ్వు ఎప్పుడు మీ నాన్నగారు నీకు సపోర్ట్ చేస్తారని ఉందా? లేదు, నేను సంపాదించుకొని నేను చూసుకుంటానంటే ఎప్పటికీ నీ లైఫ్ ఇలాగే ఉంటుందని గ్యారంటీ ఏమైనా రాసుందా? ఉన్న దాంట్లో సర్దుకొని, ఉన్న దాంట్లో సంతోషంగా వెతుకొని సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. అన్ఫార్చునేట్లీ దేవుడు మనకి చాలా ఎమోషన్గా పుట్టించాడు, ఆడవాళ్ళని అలా పుట్టించాడు కాబట్టి మనకి చాలా ఎమోషన్స్ ఉంటాయి. కానీ దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వడం అనేది ఇట్ టేక్స్ టైం. ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మీ టు టెల్ నౌ. దీన్ని నువ్వు ఓవర్కమ్ అవ్వడానికి టైం పడుతుంది. నేను ఇప్పుడు చెప్తున్నా ఇక్కడ కూర్చొని, నేను అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నా. కానీ ఇట్ మే టేక్ టైం ఫర్ యూ, బట్ ఓకే, ట్రస్ట్ మీ. కొన్ని రోజుల తర్వాత యూ విల్ థ్యాంక్ మీ లేటర్ టెల్లింగ్ దిస్, ఎస్ వాట్ యూ సెడ్ ఇస్ కరెక్ట్. ఓకే, ఐ వాంట్ టు యాడ్ అక్షయ ఇక్కడ. అంటే ఇప్పుడు నేను ఒక బయట నుంచి, అంటే మీరు మాట్లాడుతున్నారు, నేను ఇక్కడ నుంచి చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, మీ కూతురికి మాత్రం మీరు సపోర్ట్ చేశారు టు మూవ్ అవుట్ ఆఫ్ మ్యారేజ్, బట్ నన్ను మాత్రం సిల్లీ రీజన్స్ అంటున్నారు అన్న ఫీలింగ్ రావడం సహజం. సో దిస్ ఐ జస్ట్ వాంట్ టు అడ్రస్ ఆన్ దిస్. ఒకవేళ మీ హస్బెండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ నీకు సపోర్ట్ చేయట్లేదు, ఇఫ్ యువర్ హస్బెండ్ ఇస్ హ్యావింగ్ మల్టిపుల్ రిలేషన్షిప్స్, మ్యారేజ్ బయట మల్టిపుల్ రిలేషన్షిప్స్ పెట్టుకుంటున్నాడు, ఒకవేళ నీ హస్బెండ్ నిన్ను ఎక్స్ట్రీమ్ ఇల్ ట్రీట్ చేస్తున్నాడు, ఒకవేళ నీ హస్బెండ్ నీ గురించి వాళ్ళ సిస్టర్ దగ్గర కానీ వాళ్ళ మదర్ దగ్గర కానీ బ్యాడ్గా మాట్లాడుతున్నాడు, నీ వెనకాల నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారంటే ఇప్పుడే చెప్తున్నాము, గెట్ అవుట్ ఆఫ్ దట్ మ్యారేజ్. దట్స్ వాట్ ఐ సెడ్, యూ డోంట్ టాలరేట్. బట్ నువ్వు ఏదైతే పంపించావు అక్షయ, ఈ సిచ్యువేషన్స్ ఎక్కడ మ్యారేజ్ నుంచి బయటికి వెళ్ళే సిచ్యువేషన్ కాదు. అందుకే మా అత్తగారు మిమ్మల్ని దానిలో సజెస్ట్ చేయట్లేదు. అగైన్ ఐమ్ టెల్లింగ్, మా రా టాక్స్లో మా అక్షయానే మాకు హీరోయిన్, మా అక్షయానే మాకు ఇంపార్టెంట్. మా అక్షయ లైఫ్ ఎలా బాగుండాలనేది మేము ఆలోచిస్తాము. నేను అక్షయగా లేదా మా అత్తయ్య అక్షయగా ఊహించుకొనే మాట్లాడతాము. సో ఇక్కడ మా అత్తగారు మరీ నీ రీజన్స్ సిల్లీగా ఉన్నాయి అని చెప్తున్నారంటే దట్ డజంట్ మీన్ వీఆర్ నాట్ సపోర్టింగ్ యూ. వీఆర్ టెల్లింగ్ యూ దీనికన్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఉన్నాయి, వస్తాయి, మనం అవన్నీ ఫేస్ చేయాలి. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్.
దీస్ ఆర్ నాట్ ప్రాబ్లమ్స్, దీస్ ఆర్ ప్రాబబ్లీ కొంచెం మనం ఓవర్ థింక్ చేయడం కానీ మిస్అండర్స్టాండింగ్ కానీ చాలా ఉంది. ఒక్కసారి మా అత్తగారు చెప్పినట్టు యూ అండ్ యువర్ హస్బెండ్ సిట్ అండ్ టాక్, కుదిరినంత వరకు ట్రై టు సాల్వ్ ద ఇష్యూస్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, బీయింగ్ అ మదర్ 2 times, రీసెంట్గా మదర్ అయ్యాను కాబట్టి ఎంజాయ్ ద ఫేజ్. ఫస్ట్ టైం మదర్హుడ్ ఇస్ బ్యూటిఫుల్. ఎంజాయ్ దిస్ ప్రెగ్నెన్సీ ఫేజ్. ప్రతి ఒక్క డే, ప్రతి ఒక్క మూమెంట్ని పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా ఎంజాయ్ చేయండి. బట్ డోంట్ గెట్ డిప్రెస్డ్. మనం అండ్ వాళ్ళకి మూడ్ స్వింగ్స్ చాలా ఉంటాయండి. మేము చెప్తున్నామని మీరు ట్రై చేసినా ఒక్కొక్కసారి అవ్వదు. ఇట్స్ నాట్ పాసిబుల్. ఆల్వేస్ దే ట్రై టు బీ, అంటే ఏడవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏడ్చేయండి. ఆ రోజు నీకు ఏమైనా ఆలోచన వస్తే బట్ ఆ టైంకి ఏడ్చేయండి. నేను అదే అంట, ఎవరికైనా ఏడవాలనిపిస్తే ఏడ్చేయండి ఆ రోజు. అంతేగాని దాన్ని హ్యాంగ్ ఓవర్గా పెట్టుకోకండి. ఇమ్మీడియట్గా కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఏడ్చేసానా మొహం కడుకొని ఓకే ఐమ్ డన్ అన్నట్టు ఉండాలి. ఎందుకంటే ఆటోమేటిక్గా అదే చెప్తున్నాను, దేవుడు మనల్ని అలా పుట్టించాడు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎమోషన్స్. వీ ఎక్స్పెక్ట్ అంటే మాకు ఈ ప్రేమ కావాలనుకుంటాం, ప్యాంపరింగ్ కావాలి. ఈ టైంలో వీ నీడ్ లాట్ ఆఫ్ లవ్, లాట్ ఆఫ్ ప్యాంపరింగ్. నువ్వు అక్కడ ఉన్నావు, దూరం ఉన్నావు, అమ్మ నాన్న ఉన్నారా దగ్గర నాకు తెలియదు, ఎక్కడ ఉన్నారని తెలియదు, బట్ యూ నీడ్ లాట్ ఆఫ్ లవ్. ఆ టైంలో నీకు ఎవ్వరు కొంచెం కూడా అట్టిటన్నా నీకు ఫీల్ అయిపోతావు. దిస్ ఇస్ అ కామన్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్. కానీ ఓకే, దిస్ ఇస్ హౌ ఐ హ్యావ్ టు కమ్ త్రూ, దిస్ ఇస్ హౌ ఐ హ్యావ్ టు హ్యాపెన్. ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ టు ప్యాంపర్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ టు బ్లూమ్ మై సెల్ఫ్. దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. కడుపులో ఉన్న బిడ్డ నా రెస్పాన్సిబిలిటీ. ఐ హ్యావ్ టు ఈట్ హెల్తీ ఫర్ హిమ్, ఐ హ్యావ్ టు బీ హ్యాపీ అని నువ్వు ఆలోచించుకో. నీకు ఎప్పుడైనా డిప్రెషన్ అలా అనిపిస్తే ఆ మూమెంట్లో ఏడ్చేయి. ఆ మూమెంట్ మీ ఆయనకి తిట్టాలనిపించింది, పట్ట తిట్టేయి అంతే. నాకు మూడు బాగాలేదండి, మిమ్మల్ని తిట్టాలనిపిస్తుంది అని తిట్టేయి అంతే, నో ప్రాబ్లం. ఎవరి దగ్గర ఏదైనా చెప్పాలంటే చెప్పేసేయి. మనసులో పెట్టుకో, పైలప్ అవ్వకు, తీసేయి మనసులో. కీప్ యువర్ సెల్ఫ్ ప్యూర్, కీప్ యువర్ సెల్ఫ్ నీట్, కీప్ యువర్ సెల్ఫ్ గ్రూమింగ్, కీప్ యువర్ సెల్ఫ్ గ్లోయింగ్. సో యువర్ బేబీ విల్ గ్లో మోర్ దెన్ యూ. సో దట్ ఈస్ ఐ కెన్ సజెస్ట్. అంతేగాని భరించి, అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, ఇవన్నీ భరించి నువ్వు తట్టుకొని ఉండమని మాత్రం నేను అనట్లేదు. ఇట్స్ అవుట్ ఆఫ్ ద వే అన్నప్పుడు చాలా పెద్ద డిసిషన్ కోసం నువ్వు అడిగావు. దట్స్ నాట్ కరెక్ట్. ఈ రీజన్స్ కోసం ఐ డోంట్ సజెస్ట్. ఫర్ దిస్ రీజన్స్ ఐ డోంట్ సజెస్ట్. సో ప్లీజ్ థింక్ ఓవర్ ఇట్. ఆలోచించు ఒక్కసారి. క్లోజ్ యువర్ ఐస్, కీప్ యువర్ సెల్ఫ్ కామ్, టేక్ ఎ డీప్ బ్రీత్, ప్రే అండ్ థింక్, ఎస్, దిస్ ఇస్ మై లైఫ్, దిస్ ఇస్ మీ హూ ఇస్ సో బ్యూటిఫుల్. నా కడుపులో ఒక బేబీ ఉన్నాడు. దిస్ ఇస్ మై లైఫ్. ఐమ్ గోయింగ్ టు గివ్ అ బర్త్ టు మై లైఫ్. నేను వాట్ ఎవర్ యూ ఆర్ టిల్ నౌ ఇస్ డిఫరెంట్. వాట్ యు ఆర్ గోయింగ్ టు బీ నౌ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ చాప్టర్. నువ్వు ఒకసారి తిరిగి చూస్తే నా లైఫ్ అలా. ఇప్పుడు ఐఎమ్ టెలింగ్ యూ, తల్లిలు అయిన వాళ్ళు కుదరు అలా ఉండేదాన్ని ఇలా అయ్యాను అంటారు. అది కాదు, దిస్ ఇస్ కదా మూమెంట్. ఆ మూమెంట్ నువ్వు లివ్ చేసావు, అయిపోయినది, ఇట్స్ గాన్. నేను ఆడుకున్నా, పాడుకున్నా, నా లైఫ్ ఇలా ఉండింది, నా ఫ్రెండ్స్తో తిరిగాను, నేను ఇది చేశాను, నేను పార్టీకి వెళ్ళా, నేను ఇది చేశాను, గాన్. యూ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. నౌ దిస్ ఇస్ యోర్ టైమ్ ఫర్ దిస్ మూమెంట్. గివింగ్ లైఫ్ ఇస్ నాట్ సో ఈజీ. మా కడుపులో ఒక బిడ్డని పెంచుకొని 9 months అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ ఫర్ ఎనీ ఉమెన్. సో నీ ఎమోషన్స్ కంట్రోల్ చేయి, స్టే స్ట్రాంగ్, థింక్ పాజిటివ్, టేక్ అ డీప్ బ్రీత్, కమ్ అవుట్ ఆఫ్ ఆల్ ద నెగటివ్ థింగ్స్. వాట్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్. వాట్ నెక్స్ట్ ఈజ్ యువర్ ప్రయారిటీ. ఇక్కడ నుంచి నెక్స్ట్ నేను ఏం చేయాలని ఆలోచించు. వాట్ హ్యాపెన్ గురించి ఆలోచించకు. నీకు ఏదైనా ఒకటి నెగిటివ్గా అనిపిస్తుందంటే వాళ్ళ నుంచి దూరం ఉండు. నీకు నచ్చట్లేదు అనుకో, దూరం ఉండు అంతే. స్టే అవే ఫ్రమ్ దే. డోంట్ స్టే అట్ దట్ ప్లేస్. కమ్ అవుట్ అండ్ హ్యాపీలీ యూ ఆర్ దేర్. స్టే హ్యాపీ. యూఎస్ వెళ్ళాలని ఎంతమందికి డ్రీమ్. అక్కడ ఉన్నావు నువ్వు యూఎస్లో. ఎంజాయ్ దిస్ మూమెంట్. సో నేనేం చెప్తానంటే, ఫస్ట్ మతగారు చెప్పినట్టు పాజిటివ్గా ఉంటూ, మీరు అడిగారు కదా షుడ్ ఐ ప్రే టు గాడ్ దట్ మై హస్బెండ్ షుడ్ చేంజ్. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ప్రాబబ్లీ మీ హస్బెండ్ బాగానే ఉన్నారు. హిస్ పర్సనాలిటీ ఈజ్ లైక్ దాట్, హిస్ క్యారెక్టర్ ఈజ్ లైక్ దాట్. అండ్ ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలన్న సిచ్యువేషన్లో, అమ్మని చూసుకోవాలి, అక్కని చూసుకోవాలి, వైఫ్ని చూసుకోవాలన్న దాంట్లో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నాయేమో. యూ ప్రే టు గాడ్. హోప్ పెట్టుకోండి. డోంట్ లివ్ యువర్ హోప్. బట్ హోప్ ఇస్ డిఫరెంట్, ఎక్స్పెక్టేషన్ ఇస్ డిఫరెంట్. డోంట్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్, హ్యావ్ అ hope that he will change, things will be nice, and live for yourself. ఇన్షాల్లా బేబీ పుట్టిన తర్వాత థింగ్స్ మారుతాయి. అండ్ మీ ఫ్యూచర్ కోసం మీరు పోగు చేసుకోండి. అండ్ మతగారు చెప్పినట్టు ఆడపడుచుకి ఇవ్వకుండా ఆడపడుచు పేరు మీద కొంచెం సేవ్ చేసుకొని, వాళ్ళంటే నిజంగా మీకు ఉన్నాయి అంటే అప్పుడు చేయండి. అది మీ అత్తగారితో కూడా మాట్లాడండి. బట్ ఐ జస్ట్ వాంట్ టు సే గాడ్ బ్లెస్ యూ. లాట్స్ ఆఫ్ లవ్ అండ్ ప్రేయర్స్ టు యూ. హ్యావ్ అ బ్యూటిఫుల్ లైఫ్. జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్.
ఎందుకంటే నువ్వు ఆల్రెడీ మంచి చెడు చూసేసావు. వాట్ ఈస్ దేర్ ఆర్ వెరీ స్మాల్ థింగ్స్. దీనికోసం డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకోక. లైఫ్ ఆల్వేస్ ఇట్స్ నాట్ బ్యూటిఫుల్. నౌ యు ఆర్ ఇన్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, అవన్నీ పోవాలని, మీ ఆయన కూడా మంచిగా మారాలని, నీకు ఇంకా సపోర్ట్ చేయాలనే ఆశిస్తాను నేను కూడా. సో ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. బీయింగ్ అ ఉమెన్, ఇట్స్ యువర్ హ్యాండ్స్, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ట్రై, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. సో ఎస్, ఐ హోప్ మా సజెషన్స్, మా డిస్కషన్ మీకు ఎక్కడైనా కొంచెమైనా హెల్ప్ అవుతుందని ఆశిస్తూ మళ్ళీ బిఫోర్ సైనింగ్ ఆఫ్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఉంది atta.kodalu.rawtalks@gmail.com. ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, ఏం డౌట్స్ ఉన్నా, ఏ సిచ్యువేషన్ ఉన్నా మీ ఐడెంటిటీని రివీల్ చేయకుండా మీ సిచ్యువేషన్ని మేము డిస్కస్ చేసి మీ ప్లేస్లో ఉండి మీరు మా హీరోయిన్, మీరు మా అక్షయ, సో వీ విల్ టాక్ అబౌట్ యూ అండ్ మీకు డెఫినెట్గా హెల్ప్ అయ్యేటట్టే సొల్యూషన్ ఇస్తాము. అండ్ మా అత్తగారు అవుట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ తను మాట్లాడుతున్నారు. సో ఐ హోప్ మీ అందరికీ రా టాక్స్ నచ్చుతున్నాయి. అండ్ ఈ రా టాక్స్ గనక మీ ఫ్యామిలీలో ఆర్ మీ కజిన్స్లో, మీ సిస్టర్స్లో, మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది ఈ టాపిక్ అంటే ప్లీజ్ షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మీ అందరికీ ఫర్ ఆల్ ద లవ్. మళ్ళీ కలుస్తాము విత్ అ బ్రాండ్ న్యూ టాపిక్. అండ్ మీరేమైనా చెప్తారా? లేదు, ఐ లవ్ యూ. Bye guys.